అభినందనలు, శుభాకాంక్షలు, పదవీ విరమణ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరి నాకు తెలిసిన వైజీకే మూర్తి ఎండ్రపల్లి గోపాలకృష్ణమూర్తి అలియాస్ వైజీకే మూర్తి. దీంట్లో రాశారు, చాలా అక్షర సత్యం ఇది. ఈ యొక్క పత్రికకు కంట భద్రతి శాఖ తరఫున అభినందిస్తా ఉన్నాను. వైజీకే మూర్తి. హూ ఈజ్ వైజీకే మూర్తి? వై? ఎండ్రపల్లి సర్నేముడు, ఇంటి పేరు ఎండ్రపల్లి సర్నేముడు. అండ్ జీ ఫర్ గ్రేట్ లెవెల్ గ్రేట్ అండ్ గ్రాండ్ legendary man, great and grand legendary man of K for Khammam district, not only for Khammam district, entire erstwhile AP state, entire erstwhile AP state, that is Telangana and Andhra Pradesh. YGK. And M for model and marvelous. Am I right? No claps రాకపోతే నేను చెప్పలేనండి, దయచేసి ఇక్కడ ఎంటైర్ మోడల్ అండ్ మార్వెలస్ హూ ఇస్ ముదిగొండ మండల్ ముదిగొండ మండల్ మోడల్ అండ్ మార్వెలస్ ముదిగొండ మండల్ వల్లాపురం నేటివ్ ఐఎమ్ ఆల్సో ముదిగొండ మండల్. ఓకే అట్మోస్ట్ డెడికేటెడ్. Am I right? Utmost dedicated. గట్టిగా రావట్లేదంటే మరి నేను చెప్పలేదు. అండ్ ఆర్ ఫర్ రెవల్యూషనిస్ట్ ఆఫ్ UTF, అండ్ T for you know very well, talented, dynamic. So that is talented, dynamic teacher. And H, honest always. Now he is honorable by all. Honest always. Now he is honorable by all people. And last, young. Why? Looking young. Why? Young in sweet 60s. Shashti Purti Mahatma. In sweet 60s. Am I right, sir? That is YGK Murthy. Thank you for giving this opportunity. And Diet College Principal గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి ఆ యొక్క భద్రాచల శాఖ తరఫున అభినందన. థ్యాంక్ యూ సార్. సభని ఉల్లాసపరిచారు. ఇప్పుడు రామ్నాథ్ గారు అంట మాట. Sir has reached the milestone of his retirement. Friends, as the circumstances are not favorable, as the climate is so hard to promote his dedication, we are all gathered here to celebrate his passion. We are all gathered here to celebrate his tireless efforts of exceptional teacher, our YGK Murthy sir. He is an exceptional educator. This 1 hour 2 hours is not enough to say entire his career, but it takes much time. We can write many chapters. But today, really, we can see that as your retirement, there is a lot of, truly I am saying that, I firmly believe that there is a lot of impact on many young minds. You not only shaped young minds, but you also inspired infinity of students in the entire Telangana. Inspired, you given much inspiration to the many of teachers, those who are molding their children's life in the classrooms. You are a model, truly. Definitely very happy. All English fraternity feels very happy your journey with us. We also expect that your guidance in the future.
నిలవడంలో మరి మూర్తి గారి యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. మేము ఏదైనా ట్రైనింగ్ టైటిల్స్ డిజైన్ చేసినా, ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసిన, ఒక ప్లాన్, యాన్యువల్ ప్లాన్ కంటే పర్స్పెక్టివ్ 5 years ప్లాన్, ఇలాంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం మూర్తి గారు, నేను మరియు మా పద్మా మేడం గారు, మా ప్రిన్సిపాల్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమం పాల్గొనడం వల్ల ఈ రోజున మరి మా డైట్ మన రాష్ట్రంలోనే ఉన్నతంగా నెంబర్ 1 డైట్గా ఉండటంలో వారి యొక్క పాత్ర ఎంతో ఉంది. ఇది మరి మా అందరూ కూడా ఆనందదాయకం. ఇప్పుడు మరి వారు చాలా విషయాలు, ఇంకో విషయం ఏంటంటే వారు ప్రొఫెషనల్ లైఫ్, వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా అత్యంత హైలీ సక్సెస్ఫుల్ పర్సన్. అసలు వాళ్ళతో పనిచేస్తుంటే వారి మాటలు వింటామంటే అసలు మనసుకు అద్దుకుపోయేటువంటి పరిస్థితి. వాళ్ళతో ఎప్పుడు గడపాలనిపిస్తూ ఉంటుంది నాకు. ఎప్పుడు కూడా వారితో విషయాలు అన్ని, ప్రతి విషయంలో కూడా ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు, నా యొక్క అతి గొప్ప బలం నా సత్యమణి. మీరు ఒక హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చి బ్యాగ్ ఆడ పెడితే మళ్ళీ కొత్త బ్యాగ్ రెడీ చేసి ముందుకు పోమని అంటారు. ఈ సందర్భం వారి తండ్రి గారు రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆ సమయంలో వారికి క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యింది. ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము గర్ల్స్ హై స్కూల్లో నడుస్తూ ఉంది. మేమంతా ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుపుతా ఉన్నాం. సార్ మీరు ఈ సందర్భంలో మీ తండ్రి గారితో మీ కుటుంబంతో ఉండండి అని చెప్పిన సందర్భంలో కూడా ఆయన మళ్ళీ 11 గంటలకు మళ్ళీ మా ట్రైనింగ్ సెంటర్కి వచ్చారు. ఇదేంటంటే ఎలా వచ్చారంటే, సార్ నాకు అన్నదండలుగా మా మేడం గారు ఉన్నారండి, ఆ విషయాన్ని మేడం గారు సమర్థంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ కానీ నా గ్యాప్ ఉంటే, నేను ఏదైనా ట్రైనింగ్లో ఏదైనా మనం టీచర్స్కి చెప్పేది వెళ్ళకపోతే అది జిల్లాలో మొత్తం టీచర్లకి ప్రభావితం చూపిస్తుంది. అంత గొప్ప, అంటే అంత కమిటెడ్గా పనిచేసిన వ్యక్తి ఆయన. అది ఎప్పుడు కూడా వారి అంత మార్గదర్శకంగా ఉంటారండి, ఇన్స్పిరేషన్గా ఉంటారు. వారు 25 సంవత్సరాల మన హరిణి వాళ్ళ నాన్నగారండి. మీకు ఎంత చక్కగా పెంచారు సార్ మీ పాపని, అన్నింటిలో నెంబర్ 1 అండి అమ్మాయి. అసలు ఏంటంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటుంది, చక్కటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని ఎంతో మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆ విషయాలు నాతో పంచుకుంటే మా పిల్లలకి, మా అమ్మాయికి చెప్తూ ఉండేవాడిని, ఇట్లా మూర్తి గారికి జరిగింది, ఇట్లా నువ్వు పోతే మళ్ళీ ఇట్లానే జరగాలి అని చెప్పారు. ఈ విధంగా మరి అనేక విషయాలు ఉన్నాయి ఆయన గురించి. ఈ రోజున వారి రిటైర్మెంట్ సందర్భంగా వారి హృదయపూర్వక శుభాకాంక్షలు మా జిల్లా విద్యాశాఖ తెలుపుకుంటూ, వారి భావి జీవితం సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I choose not to focus on his professional achievements or sing praises about how good a teacher he is and an educator he is. I am confident that many of his colleagues and students have already shared how profoundly he has touched their lives through his roles as an educator. Instead, today I want to reflect on some of my earliest memories of him from my childhood. I remember waking up many mornings after he had already left for work and falling asleep many a night waiting for him to return. Regardless of the season, the weather, or his health, he never missed a day of school. I remember helping him mark his exam papers during the holidays and preparing flashcards for his spoken English classes during the summers. Some evenings, I would accompany him to the rooftop where he tutored degree college students after he has done with the day. I remember how he would always assist neighbors or acquaintances who would come to him for help filling forms or writing official letters. He never turned away anyone who needed help. As a child, I often felt a pang of jealousy. Why didn't my father spend more time with me? Why wasn't he playing with me or teaching me anything? But as I grew older, I began to appreciate the memories we did share. One of my fondest memories is when we built a mud house for a school competition.
We didn't have any cameras back then to capture that moment, but if I just close my eyes, I can still see the house that we built and smell the clay that we used to build the house. It didn't win that school competition, but to me it was the best toy house in the whole world. I now recognize the sacrifices that he made when he prioritized his students over his kids. The 12-year-old me would have wanted nothing more than my father's undivided attention. But the 35-year-old me can't help but admire the motivation, dedication, and the perseverance that he had in guiding and inspiring countless students. Fortunate enough to have him as his teacher. Not everyone is as lucky. On a lighter note though, I recently faced a tricky choice. I had the choice to become a teacher, or I can pursue my career as a software engineer like millions of others. As I pondered this decision, I could not help but compare myself to him. And needless to say, I chose to be a software engineer. As a teacher, I did not want to be a Rohan Gavaskar or an Abhishek Bachchan. And so here I am, a software engineer. Yet, I wonder if the 60-year-old me might wish I had taken the tougher road and emulated my father, or tried to emulate him. Dad, I wish you a happy retirement. I'm looking forward to being a bigger part of your future adventures. హలో మామయ్య, హ్యాపీ రిటైర్మెంట్ టు యూ. మేము రాలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది, కానీ మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి వందల కొద్ది కొలీగ్స్ వస్తున్నారని చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈజ్ ఎ వెరీ డిజర్వ్డ్ డే ఫర్ యూ. 40 years చాలా హార్డ్ వర్క్ చేశారు, ఎంతో డెడికేషన్తో, ప్యాషన్ తోటి. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వండి. ఐ నో మీకు రిలాక్సేషన్ అనేది మీ డిక్షనరీలో లేదు అని, బట్ యూ డిజర్వ్ ఇట్ నౌ. నాకు గుర్తుంది 3 years బ్యాక్ టీవీలో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ విని మీరు ఓహోహో అని అరవడము, డ్యాన్స్ చేయడము, అపార్ట్మెంట్ అంతా వినిపించింది. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే కేసీఆర్ రిటైర్మెంట్ ఏజ్ని 61 దాకా పెంచారు. అప్పటిదాకా టీడీపీ భక్తులైన మీరు వెంటనే కేసీఆర్ పక్షం అయిపోయారు. నెక్స్ట్ ఓటు, నా ఓటు ఆయనకే అని. సో దట్ షోస్ మీకు మీ వర్క్ అంటే ఎంత ఇష్టమో అని. ఒక 20 years ఎక్స్టెండ్ చేసినా మీరు హ్యాపీగా టీచింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ నేను మీకు ముందే చెప్పాను, ఈ రిటైర్మెంట్ మీకు ఒక్కరికే కాదు, అత్తయ్యది కూడా. అత్తయ్య సపోర్ట్ వాజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ యువర్ సక్సెస్. చాలా సాక్రిఫైస్ చేశారు అత్తయ్య ఫ్యామిలీ కోసం. కెరియర్ని కూడా మిడ్వేలో వదిలేశారు. మీరిద్దరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. యు ఆర్ ట్రూలీ ఇన్స్పిరేషనల్, నాట్ జస్ట్ యాజ్ టీచర్స్ బట్ ఆల్సో యాజ్ పీపుల్. రాహుల్ కానీ హర్ని కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు అంటే దానికి కారణం మీరే. వాళ్ళిద్దరే కాదు, thousands of స్టూడెంట్స్ మీ కింద చదివిన వాళ్ళు. నాకు ఇంకా గుర్తుంది, రాహుల్ నేను ఒకటే స్కూల్కి వెళ్ళే వాళ్ళం, త్రివేణి స్కూల్కి. 9th క్లాస్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ జరిగాయి. అందులో ఒక డిబేట్ కాంపిటీషన్లో రాహుల్ ఎంటర్ అయ్యాడు. అప్పుడు నేను చూశాను మీరు మణుగూరు నుంచి కొత్తగూడెం దాకా రావడము, రాహుల్కి సజెషన్స్ ఇవ్వడము, ధైర్యం చెప్పడము. అనుకున్నాను ఖచ్చితంగా రాహుల్ ఫస్ట్ వస్తాడు, ఇంత సపోర్ట్ దొరికింది అని. ఫస్ట్ వచ్చాడు కూడా. అలాగే రాహుల్, హర్ని, సో మెనీ ఫస్ట్. అదంతా క్రెడిట్ గోస్ టు యూ అండ్ అత్తయ్య. ఇప్పుడు వాళ్ళిద్దరూ చక్కగా సెటిల్ అయ్యారు. సో ప్లీజ్ రిలాక్స్. అండ్ ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా అది పాస్ ఆన్ చేయడం. మీ బిలవర్డ్ గ్రాండ్ డాటర్ సితారా ఏం చెప్తుందో మీరే వినండి. Me ABC. I am night
Party. My house first and smell the cake that we used to make the house. It didn't win that school competition, but to me it was the best. But the 35-year-old me can't help but admire the motivation of countless students. Fortunately, faced a tricky choice. I had the choice to become a teacher, or I can pursue my career as a software engineer like millions of others. As I pondered this decision, I could not help but compare myself to him. And needless to say, I chose to be a software engineer. As a teacher, I did not want to be Rohan Gavaskar or an Abhishek Bachchan. And so here I am to be a major part of your teaching. In the classroom and around books. He had a dream to push through his boundaries. I wonder how many of us are living our childhood dreams. There was once a farmer's kid who fell in love with being in a classroom and around books. He had a dream to push through his boundaries and fought all his way through to live that dream one day. Daddy, I would love for you to complete your story in your own words and promise to finish it in my own version one day. You're an amazing teacher, so thanks for choosing that dream. But I know that your syllabus has always been far more than what's in the textbook. I could tell that from the love you receive from every single child, teacher, and anyone who has experienced it. I still remember kids coming and staying at our place overnight back in Manuguru when I was just a little kid because they cannot afford a light at home. That right there is the biggest lesson for me, that you don't have to be super rich or successful to be kind and do more than what you intend to do. Thanks for teaching us that. You're a great parent, you both are. I still don't know how you could have done all of that. I now know that we must have had very less resources to go by, but Anna and I would agree that we didn't realize that back then. We were just happy, well looked after kids, having fun while learning, and never felt the lack of not having anything. I don't know how you have done that. Not if you haven't chosen us as your highest priority. Thanks for doing that even today. Thanks for having us back. We really feel much blessed and grateful that you that you're doing that for us. You're an amazing person. I've never met anybody who hates you. You're kind, patient, and can only see the best in everyone around. But the best part is that you're not born this way. You intentionally invest in yourself and teach us by example that to invest in ourselves, in our physical, mental health. And also I'm so thrilled that you're now, growing in your spirituality as well. Thanks for teaching that discipline and that intention to be the best version of ourselves with every single day. I can go on. I don't think this time is enough to tell what you mean to me and how you inspired me in every which way. Thank you, Daddy. Thanks for being my root, my hero, and my friend. I love you. Happy milestone, but we celebrate you every single day. I know this is not going to be a retirement. There's no retirement for a great teacher. This is just going to be some redefining of your work, of your commitment, and how you touch many, many more lives. Thank you. Hi Maya. Congratulations on such a successful career. I ekkado vinna a great teacher needs to be a great student, and I think you are an amazing student. And the moment I realized that was during a random conversation regarding a 5-star hotel on how the food is cooked over there. You heard this term called sous chef. I still remember your face. You were so excited and curious to hear this word for the first time and started asking all sorts of questions about this. That was such an inspiring moment for me to see a teacher with so many years of experience, without any ego or inhibitions, was ready to learn from a much younger person. That just proves that,
how great of a teacher you are, and I'm sure your hundreds, if not thousands of students would agree with me on that. Also, I've also heard somewhere that a teacher never retires. So there's a lot more to come. This is just a pause. So congratulations on such an amazing career so far. There's a lot more to come. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు అనుకుంటాము వాళ్ళు మన వైపు నుంచి ఎందుకు ఆలోచించట్లేదు అని. బట్ యూ వన్ ఆఫ్ దోస్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్స్ అబౌట్ అ సిచ్యువేషన్ ఫ్రమ్ ది అదర్ పర్సన్స్ పర్స్పెక్టివ్ as well మామ. వాళ్ళు ఇలా మాట్లాడారంటే ఇలా ఆలోచించారు కాబట్టి ఇలా మాట్లాడుంటారు, ఇలా చేశారంటే ఈ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇలా చేసి ఉంటారు. And for a person like this, to be a teacher is a blessing. This child is reacting in a certain way because he comes from certain circumstances at home. And he analyzing the entire personality of the child. And it was never about that one period or a few marks for you, Mama. You were always focused on the overall personality of the child. Happy retirement according to government rules, Mama. Obviously, this is not an end to the number of lives you'll touch. It's time to make your own rules, Mama. Happy retirement. I could, and you cared for every single choosing us, every single day as your highest priority, even now. Thank you. You're an amazing person. You really like yourself in every way possible. Because sometimes when you are yourself every single time, it's just so inspiring. And I'm super thrilled and I'm so happy to see you good spiritually as well. Thanks for inspiring us to. I can go on. I don't think this time is enough to tell how much and becoming a great teacher. There's only going to be a redefining of your work, your contribution, and probably the way you teach. So keep on touching your lives, but I think you'll have a little more time to spend with us. I wonder how many of us are living our childhood dreams. There was once a farmer's kid who fell in love. I think you are an amazing student. The moment I realized that was during a random conversation regarding a 5-star hotel and how the food is cooked over there. You heard this term called sous chef. I still remember your face, much younger person. That just proves that how great of a teacher you are. And I'm sure your hundreds, if not thousands of students would agree with me on that. Also, I've also heard somewhere that a teacher never retires. There's a lot more to come. I'm on. మేము రాలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది, కానీ మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి వందల కొద్ది కొలీగ్స్ వస్తున్నారని చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈజ్ ఎ వెరీ డిజర్వ్ డే ఫర్ యూ. 40 years చాలా హార్డ్ వర్క్ చేశారు, ఎంతో డెడికేషన్తో, ప్యాషన్తో. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వండి. అయినా మీ రిలాక్సేషన్ అనేది మీ డిక్షనరీలో లేదు అని బస్ చేయడము, అపార్ట్మెంట్ అంతా వినిపించింది. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే కేసీఆర్ రిటైర్మెంట్ ఏజ్ 61 దాకా పెంచారు. అప్పటిదాకా టీడీపీ భక్తులని మీరు. సో దట్ షోస్ మీకు మీ వర్క్ అంటే ఎంత ఇష్టమో అని. ఒక 20 years ఎక్స్టెండ్ చేసినా మీరు హ్యాపీగా టీచింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అత్తయ్యకి కూడా అత్తయ్య సపోర్ట్ వాజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ యువర్ సక్సెస్. చాలా సాక్రిఫైస్ చేశారు అత్తయ్య ఫ్యామిలీ కోసం. కెరియర్ని కూడా మిడ్వేలో వదిలేశారు. మీరిద్దరు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. యు ఆర్ ట్రూలీ ఇన్స్పిరేషన్, నాట్ జస్ట్ ఎస్ టీచర్. ఇలా ఉన్నారు అంటే దానికి కారణం మీరే. వాళ్ళిద్దరే కాదు, thousands of స్టూడెంట్స్ మీ కింద చదివిన వాళ్ళు రావడము, రాహుల్ సజెషన్స్ ఇవ్వడము, ధైర్యం చెప్పడము. అనుకున్నాను ఖచ్చితంగా రాహుల్ ఫస్ట్ వస్తాడు, ఇంత సపోర్ట్ దొరికింది.
ఫస్ట్ వచ్చాడు కూడా. అలాగే రాహుల్ హర్ని సో మెనీ ఫస్ట్, అదంతా క్రెడిట్ కోర్స్ టు యూ అండ్ అత్తయ్య కూడా అది పాస్ ఆన్ చేయడం. మీ బిలవర్డ్ గ్రాండ్ డాటర్ సితార ఏం చెప్తుందో మీరే వినండి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు అనుకుంటాము వాళ్ళు మన పరిస్థితుల నుంచి ఎందుకు ఆలోచించట్లేదు. వన్ ఆఫ్ దోస్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఫ్రమ్ ది అదర్. మాట్లాడారు అంటే ఇలా ఆలోచించారు కాబట్టి ఇలా మాట్లాడారు, ఈ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడారని యూ ఆల్వేస్ థింకింగ్ the child is behaved having retirement according to government rules, Mama. This is not an end, obviously, to the number of flights you will touch. It's time to make your own. రైట్. అతిథులంతా మరొకసారి వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే గోపాలకృష్ణమూర్తి గారిని. మిత్రులందరూ కూడా ఇప్పుడు సభాధ్యక్షులు, మా సోదర సమానులు, మా నైట్ కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీ సామిని సత్యనారాయణ గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరూ నా ఆహ్వానాన్ని మన్నించి, నా కుటుంబ సభ్యుల ఆహ్వానాన్ని మన్నించి, ఈ యొక్క మా కుటుంబం పట్ల, నా పట్ల ఎంతో ప్రేమానురాగాలతో ఈ కార్యక్రమానికి విచ్చేసి నేను సభా వేదిక మీదకి ఆహ్వానిస్తే వారందరూ కూడా ఈ సభా వేదికని అలంకరించి పేరున నా పాస్ట్ ప్రిన్సిపల్స్ రాజేశ్వరరావు గారు, అలాగే బసవరావు గారు, అట్లాగే నా పాస్ట్ కొలీగ్స్ రాజు గారు, మల్లేశ్వర్ గారు, అట్లాగే నాకు అత్యంత ఆత్మీయులు గత 4 ఏళ్ళుగా శంకర్రావు గారు, అలాగే మా ఎరట సోదరులు రామ్నాథ్ గారు, అలాగే ఇప్పుడే వేదిక నుంచి దిగిపోయినటువంటి మరి రవి దంట, అట్లాగే సోదరుడు దస్తగిరి, అట్లాగే ఇంకా నాగిరెడ్డి గారు, అలాగే నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, నా యొక్క మిత్రులు, శ్రేయోభిలాషులు, ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి ఎంతో అభిమానంతో ఇక్కడికి నిన్ననే వెంకటేశ్వరరావు గారు, ఆయన సైంటిస్టు సారు, అలాగే ఈ మధ్యన రిటైర్ అయ్యారు. అలాగే ఎంతో విషయాన్ని నేను భావిస్తాను. బహుశా నేను పెట్టిన ఒక పరీక్షగా వచ్చింది స్కూల్ టీచర్గా. ఒక నేను అనుకుంటాను అన్నమాట, నా కుటుంబ సభ్యులకి నేను పెట్టినటువంటి పరీక్ష, నా బంధుమిత్రులకి, నా యొక్క ఫ్రెండ్స్ అందరికీ పెట్టినటువంటి పరీక్షలాగా ఉంది. చాలామంది ఏమైనా బాధపడుతున్నారేమో, ఎంతో బాధ పెట్టాను నేను నిజంగా చెప్పాలంటే. దాదాపు 3 రోజుల నుంచి ఎడతెరిపి లేని వానలు, కని విని ఎరుగునటువంటి వానలు, కుండ పోత, నిరంతరం వాన, ఎక్కడ చూసినా వరదలు. ఎప్పుడైనా చూసామా ఖమ్మంలో వరదలు రావడం, రోడ్లు కొట్టుకుపోవటం, రోడ్లు బ్లాక్ అవ్వటం. బహుశా ఖమ్మంలో అత్యంత నాకు చాలా మరి ఇది ఏంటో నాకు అర్థం కాదు. కొంతమంది అనుకుంటుండొచ్చు, ఈయన పదవి విరమణ మన ప్రాణం మీదకి వచ్చిందని బాధపడే వాళ్ళు కూడా ఉండొచ్చేమో అనిపిస్తుంది. నిజమే, అసలు ఇక్కడికి రావడానికి ఈ యొక్క సభా వేదికకి రావడానికి, ఫంక్షన్ రావడానికి మాకు అరగంట పట్టింది. ఎప్పుడైనా అసలు కలగన్నా మా ఖమ్మంలో ఇట్లాంటి ఒక సంఘటన జరుగుతుందని. పొద్దున్న ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, మధ్యన మొత్తం ప్రతిపాదన అయిపోయింది, మేము అసలు అడుగు పెట్టడానికి లేదు, పోలీసులు పట్టుకొని కొట్టినట్టున్నారు, ఇంట్లోంచి బయటకు వస్తే మేము లాఠీ చార్జ్ చేస్తామని చెప్పారు నాకు. అట్లాగే ఆంధ్ర నుంచి నా మిత్రులు చాలామంది స్టేట్ లెవెల్లో నాతో పాటు పనిచేసినప్పుడు ఎంతోమంది మిత్రులు పొద్దుటి నుంచి తెల్లవారుజాము నుంచి ఫోను, మూర్తి మేము రావాలనుకున్నాము, నేను చూడాలనుకున్నాము, నీతో నాకున్నటువంటి అనుభవాన్ని పంచుకోవాలనుకున్నాము,
మాకు ఇది అవకాశం దొరకలేదు, ఏమనుకో మాకు అంటే నేనే చెప్పా, మీరు ఒకవేళ బయలుదేరినా కూడా మధ్యలో ఆగిపోండి, వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ క్షేమం చాలా ముఖ్యం. మీరు అక్కడ క్షేమంగా ఉండాలి, నేను ఇక్కడ క్షేమంగా ఉండాలి. మనం క్షేమంగా ఉంటే ముందు కలుసుకుంటాం, మన యొక్క అభిమానాన్ని, మన ఆలోచనల్ని మనం పంచుకుంటాం. కాబట్టి క్షేమంగా ఉండాలి, అందరూ వెళ్ళిపోండి అని చెప్పాను. కరీంనగర్ నుంచి మిత్రులు, నా స్టేట్ రిసోర్స్ మెంబర్స్, టెక్స్ట్ బుక్ రైటర్స్, టెక్స్ట్ బుక్ రైటర్స్, వీళ్ళందరూ కూడా చాలా అభిమానంగా ఫోన్లు చేస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచి రెడీ అయి కూర్చున్నాము, పోవడం లేదు. అసలు నేను ఈ కార్యక్రమాన్ని ఏ క్షణాన మొదలుపెట్టాను కానీ అసలు నేను ఫోన్ చేస్తే ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందా, నువ్వు ఎప్పుడు పిలుస్తావు అని చూస్తున్నాను. అట్లాగే చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే నాకు చాలా సీరియస్, ఇలా కూడా ఉంటుందా అనిపించింది. ఇగో నువ్వు వాళ్ళని పిలువు, వీళ్ళని పిలువు, వీళ్ళని కూడా కనెక్ట్ చేయి, వాళ్ళని కూడా కనెక్ట్ చేసి సార్ వస్తానంటున్నారు, వైజీగా గారి రిటైర్మెంట్ ఉందట, మనం వెళ్ళాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఏంటి మా ఇద్దరికే ఇన్విటేషన్ ఇచ్చావేంటి, సార్ కూడా ఇవ్వు అని కరీంనగర్ ప్రిన్సిపల్ గారు మొండయ్య గారు, ఆయన మేము కలిసి పనిచేస్తాము టెక్స్ట్ బుక్ రైటింగ్లో, తెలుగు అకాడమీలో కూడా పనిచేస్తాము. ఆ సారు ప్రిన్సిపల్ గారండి, మా ప్రిన్సిపల్ గారికి సమానమైన హోదా, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హోదా జిల్లాలో. అలాంటి హోదా గల మనిషి మూర్తి గారు నన్ను ఎందుకు పిల్లలు మరి నేను కూడా రెడీ అవుతున్నా కదా, ఎట్లా ప్రద్యుమ్న గారు, మహేశ్వర రెడ్డి గారు ఇద్దరు, మంజుల గారు అందరూ రెడీ అయిపోయి రెడీ నాకు సార్ రాలేదు అంటే మళ్ళీ నాకు ఫోన్ చేసి మొండయ్య గారు అంటే నాకు ఇలా ఒకరు కాదు, బంధువులు ఏంటి అసలు ప్రతి ఒక్కరు కూడా, ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరికొకరు. నా ఎల్టా మెంబర్స్ అయితే జగదీష్ నాతో వాదం, నువ్వు సార్ మీరు ఏమైనా చేయండి కానీ మన ఎల్టా వాళ్ళకి కనీసం ఒక 40 మంది సార్, ప్లీజ్ సార్ 40 మందికి మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్ అంటే ఇట్లా నేను అంత అభిమానం, అంత ప్రేమ నా మీద. నేను అనుకున్నాను అసలు ఈ కార్యక్రమం, ఈ హాల్ చిన్న హాల్ తీసుకున్నాను, ఇది ఎట్లా సరిపోద్ది అని అనుకున్నాను. కానీ నిన్నటి నుంచి చూస్తుంటే ఎంత డిస్టర్బెన్సెస్, ఎన్ని రకాలైనటువంటి అవాంతరాలు, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా ఇది సాగిపోతా ఉందన్నమాట. సరే, ఇన్ని అవాంతరాల మధ్య కూడా ఎంత ప్రేమగా నా కోసం వచ్చారంటే నేను మీ అందరికీ కూడా శిరస్సు వంచి ఆరాధన చేస్తున్నాను. అందరికీ కూడా మీ అభిమానం, మీ ప్రేమ, మీ వాత్సల్యం నా మీద, నా పిల్లల మీద, నా కుటుంబం మీద ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని మీరందరూ కూడా మన్నిస్తారని కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ సందర్భంగా మీకు ఏమైనా అసౌకర్యం ఏర్పడినట్లయితే దయచేసి నన్ను మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో మీరందరూ కూడా నన్ను మన్నించాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా అంటే నిజమే, చిన్న కార్యక్రమానికి వెళ్ళాలంటే ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే అంత కష్టం. కాబట్టి ఇంత దూరం వచ్చారు మీరు, నాకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి నా పిల్లల సందేశాలు నేను ఊహించినవి, వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో డైట్లో చాలా అనూహ్యంగా ఎంత అద్భుతమైనటువంటి ఒక ఘన సన్మానం నాకు చేశారు. నిన్న కూడా ఇట్లాగే కంటిన్యూస్గా రైన్ పడతానే ఉంది. కానీ నా కుటుంబ సభ్యుల్ని పిలిచి మమ్మల్ని సాధారణంగా మరి పోరాడము, ఒక వాయిద్యాలతోని, మంగళ వాయిద్యాలతోని పూలు చల్లుకుంటూ మమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానించి 3 గంటల పాటు వాళ్ళు ఎంత ప్రేమాభిమానాలని నా పట్ల వ్యక్తం చేశారంటే దానికి నేను నా జీవితం ధన్యమైపోయింది. ఇందాక సార్ అన్నట్లుగా నా జీవితం నిజంగానే ధన్యమైపోయింది. అంత అభిమానం నాకు ఎక్కడ దొరుకుతుంది? నేను నిజంగా టీచర్ని కాకపోయి ఉన్నట్లయితే బహుశా అంటే ఆ టీచర్ అనే వృత్తికి వాళ్ళు ఇచ్చినట్టు గౌరవంగా నేను భావిస్తున్నాను. అట్లాగే నేను పనిచేసిన సంస్థలకి, ముఖ్యంగా డైట్కి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక గౌరవంగా నేను భావిస్తున్నాను. పిల్లలు మాట్లాడుతుంటే నాకు ఒక రకమైనటువంటి ఇమోషనల్గా నేను చాలా సందర్భాల్లో అయిపోయాను. నా స్టూడెంట్స్ అప్పుడు 3.5 గంటల పాటు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. చివరికి ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద వాళ్ళు మా దగ్గర రాజారావు గారు ఉన్నారు, ఆయన దగ్గర డ్యాన్స్ చేశారు ఏకంగా. ఎక్కడ ఎంత అభిమానం అని నాకు అర్థం కాలేదు.
ఒక్కొక్కళ్ళు పాటలు పాడటం ఏంటి, డ్యాన్స్ చేయటం ఏంటి, ఆ విధంగా నాకు వాళ్ళంతా అవగాహన చూపించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నిజానికి రిటైర్మెంట్ అనేది ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ దాదాపుగా కొద్దిమంది తప్ప శంకర్రావు గారు ఏంటి, మల్లేశ్వరం గారు ఏంటి, మరి బాసరావు గారు, రాజు గారు, రాజేశ్వరరావు గారు అందరూ కూడా రిటైర్ అయ్యారు. వాళ్ళకి అనుభవం ఆల్రెడీ అలవాటు అయిపోయారు. నాకు ఇది మొదలు, అంటే నెమ్మదిగా అదే అలవాటు అవుతుంది అంటారు మా రాజేశ్వరరావు గారు. మాకు అందరికి అలవాటు కాదు అని చెప్పేసి. కాబట్టి ఈ క్షణంలో ఏం మాట్లాడాలో ఒక రకంగా నాకు గొంతు మోగపోతూ ఉంది, స్వరం ఒడుగుతూ ఉంది. ఏదో భావోద్వేగం నన్ను ఏదో లోకాలకి తీసుకెళ్తా ఉంది. ఒక్కొక్కసారి ఒక ఊహాలోకాల్లో విహరించేలాగా చేస్తుంది. మరోవైపు ఏదో పాతాళానికి ఎక్కడికో లోయల్లోకి పడిపోతున్నట్టుగా గుండెల నిండా ఉద్వేగాలు ఒప్పుకుంటూ ఉన్నాయి. ఎన్నెన్నో మిక్స్డ్ ఫీలింగ్స్, అవి అనిర్వచనీయమైనవి, మనం అవ్యక్తమైనటువంటివి, దానికి ఇది అని నేను నిర్వచించలేనటువంటివి. అలాంటి ఒక అయోమయ స్థితిలోకి నేను ఈ 2 రోజుల నుంచి, ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు, నా శ్రేయోభిలాషులు, నా బంధువులు, నా ప్రిన్సిపల్ గారు కానివ్వండి, వీళ్ళందరూ చూపిస్తున్నటువంటి అభిమానం అనేటువంటి జడి వానలో, ఒకవైపు బయట వర్షం, వీళ్ళందరూ చూపిస్తున్న జడి వానలో తడిసి ముద్దైపోతున్నాను. ఆ ప్రశంసలతో, సత్కారాలతో తడిసి ముద్దైపోతున్నాను నిజంగా చెప్పాలంటే. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇన్ని భావోద్వేగాల మధ్య మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు అర్థం కాని పరిస్థితి. అందరికి కూడా ఇప్పుడు బాగా దాదాపు 2:30 సమయం అయింది. ఇందులో డయాబెటీస్ కూడా ఉంటారు. మీరు అందరు కూడా సమయానికి టాబ్లెట్స్ వేసుకోవాలి, భోజనం చేయాలి. మీ అందరి యొక్క ఆదరాభిమానాల మధ్య నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే బాగుండదనేటువంటి ఉద్దేశంతో నేను ముగిద్దామని అనుకుంటూ 1-2 మాటలే నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కడో కొల్లాపురంలో మొదలైనటువంటి నా జీవన ప్రస్థానం ఇక్కడ దాకా వచ్చింది. నిజానికి ఎక్కడెక్కడో మరీ దూరాలు ఏం తగ్గలేదు. ఖమ్మం ఇటుపక్క 23 కిలోమీటర్లు కొత్తలింగ, అటుపక్క 25 కిలోమీటర్లు కొల్లాపురం. అలాగే ఇక్కడిక్కడే ఒక 150 కిలోమీటర్లు మణుగూరు వెళ్ళాను. అక్కడ ఒక 17 సంవత్సరాలు ఉన్నాను. అట్లాగే మళ్ళీ ఖమ్మం చేరాను. ఇప్పుడు 15 సంవత్సరాలు డైట్లో చేస్తున్నాను. నా జీవితం అంతా చూస్తే 2 ప్రధానమైనటువంటి కోణాలు. ఒకటి, ప్రైవేట్ సెక్టర్లో పనిచేశాను. నేను ప్రైవేట్ సెక్టర్లో ఒక ప్రైవేటు ప్రిన్సిపల్గా, ఒక టీచర్గా చేయడం చూశాను. అట్లాగే నా జీవితం మొదలైంది ఒక డిగ్రీ కాలేజీలో, SSR&J కాలేజీలో కామర్స్ లెక్చరర్గా నా జీవితం మొదలైంది. అంటే నేను ఏ కాలేజీలో అయితే డిగ్రీ చేశానో అదే కాలేజీలో కామర్స్ లెక్చరర్గా నేను చేశాను. అక్కడ మొదలైంది నా జీవితం. అక్కడి నుంచి అనేక మలుపులు, అనేక ఎత్తులు, పల్లాలు, అనేకమైనటువంటి రాళ్ళు, ముళ్ళు, తుప్పలు ఎన్నెన్నో చూశాను. ఎన్నెన్నో పూల పాన్పులు చూశాను. ఎన్నెన్నో ప్రశంసలు, అభిమానాలు, అలాగే ఎన్నో అవమానాలు కూడా నాకు ఎదురయ్యాయి. అలాగే ఒకటి ప్రైవేట్ సెక్టర్, అలాగే రెండోది 10 ఏళ్ళు ప్రైవేట్ సెక్టర్లో పనిచేశాను. ప్రైవేట్ సెక్టర్లో నా సొంత స్కూళ్ళు పెట్టుకున్నాను, కాలేజీ పెట్టాను. ఎక్కడైనా నాకు అపజయం అనేది లేదు. ఇది ఒక స్పష్టమైనటువంటిది అన్నమాట నేను చెప్పదలుచుకున్నది. నాకు అపజయం లేదు. నేను ఎక్కడైనా సక్సెస్ అయ్యాను. ఒక అకాడమిషియన్గా, ఒక ఎడ్యుకేటర్గా, టీచర్గా నేను బాగా సక్సెస్ అయ్యాను. కానీ ప్రైవేట్ సెక్టర్లో ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాను. అదొక చేదు అనుభవం, దాన్ని పక్కన పెడదాం. అందుకంటే లోతులోకి వెళ్ళదలుచుకోవాలి. ఇక రెండవది, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కూడా చాలా అత్యంత స్థాయి విజయం సాధించాను. ఎంతో సంతృప్తికరమైనటువంటి వృత్తి జీవితాన్ని నేను గడిపాను. నేను పనిచేసినటువంటి నా సహచర ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయేతరులు కానీ, నా పిల్లలు కానీ
వాళ్ళ అభిమానాన్ని పూర్తి స్థాయిలో పొందగలిగాను. అది దానికి నేను నా మంచితనం అనేది నేనేమి గొప్ప చెప్పుకోవట్లేదు. అదేదో నేను అలా పుట్టాను, అలా నా జీవన శైలి అలవాటైపోయింది. నేను అందరితో మంచిగా ఉండాలని ఉండలేదు, అలా ఉన్నానంతే. దాన్ని మీరందరూ కూడా మంచి అన్నారు, మంచివాడు అని నాకు ముద్రేశారు. అదేమిటో తెలియదు కానీ మంచితనం కూడా ఒక పెద్ద మత్తు. ఒకసారి మంచివాడు అని మా దీప్తి మా బాబాయ్ మంచివాడు అంటుంది. అంటే అలా అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచివాడు అంటారు. మా అత్తయ్య మావయ్య కూడా మా బాబు చాలా మంచివాడు, మా అల్లుడు చాలా మంచివాడు, బంగారం. అసలు ఏమంటే ఇట్లా బంగారం అని ఒకసారి మనకి ముద్రేసిన తర్వాత దాన్ని ఎవరైనా కోల్పోవాలని ట్రై చేస్తారా? బంగారాన్ని ఎవరైనా వదులుకోవాలని ట్రై చేస్తారా? అట్లా దాన్ని బంగారంగా మార్చేశారు. వాస్తవం చెప్పాలంటే ఎవరో అంటారు ఎన్టీ రామారావు చాలా గొప్ప నటుడు అయ్యాడు, తర్వాత గొప్ప రాజకీయవేత్త అయ్యాడు, చాలా మంచి మానవతావాది అయ్యాడంటే ఆయన ఒక సందర్భంలో ఆయన అన్నాడు అనమాట, అసలు నేను నటించిన పాత్రలన్నీ చాలా ఉదాత్తమైన పాత్రలు, ఆ పాత్రలో నేను ఒదిగిపోయి చివరికి నేను అట్లాగే అయిపోయానని చెప్పేసి అన్నారు ఆయన. అంటే ఆయన హీరోలాగా అయిపోయాడు చివరికి. అదేదో నాకు తెలియదు. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఆయన చాలా మంచివాడు కాలేదు, మా పిండి వాళ్ళు కూడా అంటా ఉండేవాడు, వీడు చాలా చాలా మంచివాడు, వీడు ఎంత మంచివాడు అనేవాడు. నిజంగా నేను మంచివాడు అయిపోయాను నాకు తెలియకుండానే. అంటే మంచివాడు అలా 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 మోటివేట్ చేసి చేసి నేను మంచివాడిని అయిపోయాను. సో అట్లాగే నా పిల్లలు కూడా ఈ రోజున నేను ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మా ప్రిన్సిపల్ గారు కూడా చాలా మంచి ఉపాధ్యాయుడు, చాలా మంచి టీచర్ సార్ మీరు అంటుంటారు. అదేంటో ఎక్కడ ఈర్ష్యాద్వేషాలు కూడా ఉండవు. ఇప్పుడు మా బాలమురళి గారు ఉండదు, ఆయన నన్ను 10 రోజులకు ఒకసారైనా పొగుడుతూ ఉంటారు. సార్ మీకు అపారమైనటువంటి అనుభవం సార్, మీరు చూడని ప్రపంచం ఏముంది సార్, మీకు తెలియదు ఏమన్నా, మీకు అసలు మీకు తెలియదు నాలెడ్జ్ ఏం లేదు సార్ అని ఆయన కూడా నన్ను పొగుడుతూ ఉంటారు. మా పద్మ గారు సరే. అట్లాగే ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు కూడా రాజేశ్వరరావు గారు కానీ బసవరావు గారు కానీ నన్ను చాలా బాగా చూసుకున్నారు అందరు కూడా. కాబట్టి ఇంతమంది కలిసి నన్ను ఒక మంచివాడిగా మార్చారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను మంచివాడిని అయితే మీరు నమ్మితే, అంతేగాని నేనేదో స్వతహాగా ప్రాక్టీస్ చేసి రాలేదు, అలా అబ్బింది అనుకుంటున్నాను నేను. అలాగే చిరునవ్వుతో ఉంటానంటారా, ఏమో నాకు అలా అలవాటు అయిపోయింది. గోపాలకృష్ణ గారు దాకా ఏదో టెన్షన్ పడుతున్నారు సార్ అంటే ఏమి టెన్షన్ లేదు. మొదట్లో మాత్రం టెన్షన్ పడ్డాయి, ఈ కార్యక్రమం ఎట్లా స్టార్ట్ అవుతుంది ఏంటో, అసలు ఈ వరదలు ఏంటి, ఊరికే ఫోన్లు సార్ అసలు మీ ఫంక్షన్ ముందే వరదలు వచ్చినాయి కదా, మొత్తం కొట్టుకుపోతుందంట కదా అని చెప్పి. కాబట్టి కొంచెం టెన్షన్ అనిపించింది. ఏమన్నా ఇబ్బంది, మెయిన్ సమస్య ఏంటంటే ఏమైనా అసలు ఇబ్బంది పడుతున్నారా, అందరు ఎక్కడైనా చిక్కుపోయారా, వరదల్లో ఏమైనా చిక్కుపోయారా, వాళ్ళు వేసుకున్న కార్లు ఏమైనా ఎక్కడన్నా దిగబడిపోయా, ఇదే నా మొదటి నుంచి టెన్షన్ అనమాట. సరే నాకు ఈ రకంగా ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కూడా చాలా అద్భుతమైనటువంటి పేరు వచ్చింది. తర్వాత డైట్లోకి వచ్చిన తర్వాత అసలు నాకు ఎదురే లేదు, నాలో ఉన్నటువంటి కొత్త శక్తులకి రెక్కలు వచ్చేసింది. నేను ఒక టీచింగ్లో ఒక వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ టీచింగ్, ఒక టెక్స్ట్ బుక్ పట్టుకొని చాక్ పీస్ డస్ట్ పట్టుకొని ఒక బోర్డు దగ్గర నేను నిలబడి బోర్డు మీద రాస్తూ పాఠాలు చెప్పి పుస్తకంలో ఉన్నటువంటి పాఠాలు చెప్పేటటువంటి ఒక స్థాయి నుంచి ఆ పుస్తకాన్ని రాసేటటువంటి స్థాయికి నేను ఎదిగినందుకు నన్ను చూస్తే నాకే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇందాక సార్ చెప్పారు ఎక్కడో మారుమూలపల్లిలో ఉన్నటువంటి ఒక కొల్లాపురం అంటే అసలు దానికి రోడ్డు కూడా లేదు, మా వాళ్ళు నేళ్ళు బురద ఉన్నటువంటి గ్రామం నుంచి నేను ఇక్కడ వచ్చానంటే నాకు 36 మార్కులేనండి ఇంగ్లీష్లో. యూ విల్ ఇట్ అన్నాడు. నాకు తెలుగులో నాకు 10th క్లాస్లో వచ్చిన 36 మార్కులే, ఇంటర్మీడియట్లో కూడా 41 మార్కులే, అందుకంటే ఎక్కువ రాలా. తెలుగు మీడియం స్టూడెంట్ నేను. అలాంటి వాడిని మరి ఇంగ్లీష్లో ఎలా ఏమో నాకు ఎలా అబ్బిందో నాకే తెలియదు నిజంగా చెప్పాలంటే. ఐ డోంట్ నో హౌ ఐ హ్యావ్ లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హౌ ఐ హ్యావ్ గాట్ సో మచ్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే నేను అనుకుంటాను, నా ఫ్రెండ్స్ అంతా చెప్తూ ఉంటారు మీకు చాలా మంచి కమాండ్ వచ్చింది సార్ ఇంగ్లీష్ మీద, యు ఆర్ ఏ మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటారు. అలా అని కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది అనమాట. నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడగలను, ఐ గాట్ సో మచ్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, నేను కూడా బాగా ఇంగ్లీష్ చెప్పగలను కమాండ్ వచ్చింది. అంటే నా చుట్టూ ఒక వైఫై అనేది ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది, మంచి మంచి వైఫై, ఒక పాజిటివ్ వైఫై వైబ్రేషన్ అనేది నా చుట్టూ పనిచేసి అందరూ కలిసి నన్ను ఒక మంచి టీచర్ని చేశారు. అలాగే నాకు మా వీరేంద్ర గారు నన్ను ఒక కొత్త పాత్రలోకి ప్రవేశపెట్టారు. సరిగ్గా దాదాపు ఒక 20 ఏళ్ళ క్రితం అనుకుంటాను. ఆయన ఏమన్నారంటే
వైదిక గారు మీరు చాలా బాగా మాట్లాడతారు, ఏ విషయాన్నైనా చాలా విశదీకరించి చెప్తారు, యువర్ ఏ మోటివేషనల్ స్పీకర్ అన్నారు. అని మీరు ఏం చేస్తారంటే, నాకు త్రివేణిలో మీరు మా పిల్లలకి మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వాలన్నారు. అదే నేను మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం ఏంటి సార్, ఒక కోట్ వేసుకోవాలి, దానికి షూస్ టక్కు గీక్కు అన్నీ చాలా ఇది ఉండాలి, అది చాలా పెద్ద హైఫైగా ఉండే జాబ్ అంటే మీరు కోట్ వేసుకోవాలా, కోట్ వేసుకోకపోయినా మీకు ఏమి ప్రాబ్లం లేదు అని ఆయన నన్ను త్రివేణి స్కూల్లో మొట్టమొదటిసారిగా మోటివేషనల్ స్పీకర్గా నన్ను ప్రవేశపెట్టారు. అది ఒక కొత్త డైమెన్షన్, నాలో ఉన్న శక్తి నాకే పరిచయం చేసినటువంటి మహానుభావుడు మిత్రుడు వీరేంద్ర గారు. ఆ విధంగా నా ప్రస్థానం మోటివేషన్ స్పీచెస్లోకి వెళ్ళింది. అలా నేను బయట చెప్పేటువంటి పాఠాలు నా పిల్లలకి చెప్పడం మొదలుపెట్టాను. అది నా కుటుంబంలోకి కూడా తీసుకొచ్చాను, నా పిల్లలకి కూడా చెప్పడం మొదలుపెట్టాను. ప్రతి ఒక్కరికి బాగుండండి, బాగా కష్టపడండి, అనవసరంగా ఏమైనా అవాంతరాలు వచ్చినా అడ్డంకులు వచ్చినా కూడా బాధపడద్దు, ఓకే వస్తాయి పోతాయి జీవితం తర్వాత అని నెమ్మదిగా ఆ విధంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ నేను డెవలప్ చేసుకోవడం కాకుండా చుట్టూ ఉన్న డెవలప్ చేశాను. అలాగే మరి ఒక టెక్స్ట్ బుక్ రైటర్గా కానీ, ఒక మరి ఇవాళ మన టీవీ లైవ్ ప్రజెంటేషన్స్ కానివ్వండి, అట్లాగే మాడ్యూల్ రైటర్గా కానివ్వండి, అలాగే 2 రాష్ట్రాల్లో దాదాపు నేను తిరగని ప్రాంతం అంటూ లేదు. అలాగే దాదాపుగా దేశవ్యాప్తంగా అనేక సెంటర్లలో, అంటే అనేక ట్రైనింగ్ సెంటర్స్లో, ఎక్కడ రాజస్థాన్ ఉదయపూర్లో ఉన్నటువంటి విద్యాభవన్ సొసైటీలో 15 రోజులు కూర్చొని ఆర్కే అగ్నిహోత్రి అని, మీకు రమాకాంత్ అగ్నిహోత్రి అని ఆయన NCF 2005ని ఆయన దాని రూపకల్పన చేసినట్టు వ్యక్తి, దాని బ్రెయిన్ బిహైండ్ NCF 2005 డాక్యుమెంట్, ఆయనతో కలిసి ఏఎల్ ఖన్నా గారండి మా దగ్గర ఇక్కడ కొడపల్లిలో సార్ PRTO అధ్యక్షుడు వైవి గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాను. కొంచెం సార్ రండి సార్. అట్లాగే మరి ఈ రకంగా ఈ క్రమంలో నేను నిజమే ఇవి విజయాలు సాధించినప్పటికీ కూడా నేను చాలా కోల్పోయింది కూడా ఉంది. ఈ మొత్తం ప్రయాణంలో నాకు వెనుదన్నుగా నిలబడ్డది, నిటారుగా వెన్నుముకగా నిలబడినటువంటి వ్యక్తి నా వైఫ్. ఆమెకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఎ ఉమెన్ అంటారు అన్నమాట. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇవాళ నా వైఫ్ అనే వ్యక్తి లేకపోతే, ఆమె నా జీవితంలోకి ప్రవేశించకపోయినట్లయితే, అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అందరికీ వైఫ్స్ ఉంటారు, అందరికీ హస్బెండ్స్ ఉంటారు, అందరికీ సహాయం చేస్తారు. కానీ ఒక వ్యక్తి చాలా కష్టాల్లో, సంక్షోభాల్లో అసలు రేపేంటి అనే ఒక ప్రశ్న, నాకు ఉద్యోగం వచ్చే నాటికి నాకు బాబు పుట్టాడు, నాకు పాప కడుపులో పడింది, అప్పటికి నేను ఇంకా సెటిల్ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె గుడ్ల నీళ్లు కుక్కుంటూ, ఎంతో నిరాశ నిస్పృహని కూడా లోపల దాచుకుంటూ, ఒక్కొక్కసారి గుండెల్లో నుంచి ఎగదన్నుకు వస్తున్నటువంటి దుఃఖాన్ని దిగమీక్కుంటూ, ఏం పర్లేదండి, మనం బ్రతకగలం, మనకేమీ ప్రాబ్లం లేదు, నీకు విద్య ఉంది, విజ్ఞానం ఉంది, నీకు కష్టపడే తత్వం ఉంది, ఏం పర్లేదు, నేనున్నాను, అవసరమైతే మన ఇద్దరు ట్యూషన్స్ అని చెప్పుకుందాం, నీకు భయం లేదు. నేను అనుకోని పరిస్థితుల్లో ఖమ్మంలో మేము ఖమ్మం పబ్లిక్ స్కూల్, విజ్ఞాన భారతి అనే స్కూల్ స్థాపించి, ఖమ్మం రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించి, కొంచెం అంటే విద్యాపరంగా సక్సెస్ అయ్యాము, కానీ ఆర్థిక పరంగా మేము కోల్పోయాము. భాగస్తుల మధ్య విభేదాలు వచ్చి నేను ఆ ఒత్తిడి తట్టుకోలేక నాకు కొంచెం అనారోగ్యానికి గురైన, అంటే నాకు పెళ్ళయి సరిగ్గా సంవత్సరానికే నాకు బాగా చెస్ట్ పెయిన్ వచ్చి నీకు అనారోగ్యం పాలైనప్పుడు డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు. ఈయన కొంచెం గుండె వీక్గా ఉందని అన్నారు వాళ్ళు. అసలు చాలా షాక్ అయినాము, చాలా షాక్ అయినటువంటి పరిస్థితి. నాకు అప్పుడు బాబు పుట్టాడు సంవత్సరానికి. సరిగ్గా అదే టైంలో ఈ ఆర్థిక అనారోగ్య సమస్య వచ్చింది. అమ్మాయికి 19 ఏళ్ళు నాకు పెళ్ళైనప్పుడు, నాకు 25 ఏళ్ళు, అమ్మాయికి 19 ఏళ్ళు. అప్పటి వరకు ఆమెకి అసలు రెండో ప్రపంచం తెలియదు. అసలు డిగ్రీ చేసింది,
నా జీవితంలోకి వచ్చింది. నేను డిగ్రీ కాలేజ్ లెక్చర్ చేసేవాడిని, పార్ట్ టైం లెక్చర్గా. నాకు 1140 రూపాయలు శాలరీ వచ్చింది. అందులో ఉంటూ ఇదేదో సరిగా హోప్లెస్గా ఉందని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్ స్కూల్ పెట్టాము. బాగానే నడుస్తుంది, కానీ ఆర్థికంగా ఏమీ అవకాశం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఈ అనారోగ్యాలు కూడా తోడేటప్పటికీ అసలు ఏంటి నా భవిష్యత్తు ఏంటి? నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇప్పటి నుంచి నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నువ్వు గట్టిగా నవ్వకూడదు, ఎక్కువగా ఆవేశపడకూడదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. అరే ఇదేంటి నా జీవితం ఏంటి? నాకు ఇంకా 5 ఏళ్ళు కూడా కాలేదు, ఇప్పటి నుంచి నేను ఆరోగ్యం ఏంటి? గట్టిగా నవ్వద్దు అంటారు, గట్టిగా పని చేస్తాను అర్హత నేను అని చెప్పి అలాంటి బాగా కుంగిపోయిన పరిస్థితులు కూడా ఆమె ఒకటే మాట చెప్పింది, ప్రాబ్లం లేదు, ఏం కాదు, మనకి ఏం భయం లేదు, మీకేం కాదని చెప్పేసి. ఎంఎఫ్ గోపీనాథ్ అని ఆయన, డాక్టర్ గోపీనాథ్, ఆయన ఇచ్చినటువంటి భరోసాతో నేను మళ్ళీ రికవర్ అయ్యాను. సో అక్కడ నుంచి ఆమె అడుగడుగున కూడా నేను డైట్లోకి వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్ రైటింగ్ అనేది దాదాపుగా 12 సంవత్సరాలు, ఇప్పుడు 15 సంవత్సరాలు నేను డైట్లోకి వచ్చి 12 సంవత్సరాలు నేను ఖమ్మానికి హైదరాబాద్కి తిరుగుతూనే ఉన్నాను. వారం రోజులు విడిచినటువంటి బట్టలు తీసుకున్న బ్యాగ్ ఇంటికి తీసుకొచ్చి అక్కడ పెడితే మళ్ళీ తెల్లారి ఇంకొక ప్రొసీడింగ్ వచ్చేది, వెంటనే ట్రైనింగ్స్కి వెళ్ళాల్సి వచ్చేది. మళ్ళీ తెల్ల బట్టలతో ఇస్త్రీ చేయించి ఇంకొక బ్యాగ్ రెడీ చేసి పెడతా ఉండేది అన్నమాట. అవి ఒకటే లేదు, నా పిల్లలు అప్పుడప్పుడే 10th క్లాస్కి వస్తున్నారు, ఎంత చాలా ఇబ్బందులు ఉన్నాయి అసలు ఇంట్లో. అలాంటి సందర్భంలో ఒకటే మాట అనేది, ఏమండి మీరు చదువు పట్ల, విద్య పట్ల మీకున్న ప్రేమ ఏంటో నాకు తెలుసు, మీరు ఎంతోమందికి ఉపయోగపడాల్సిన వాళ్ళు, మీరు చాలా విజ్ఞానం ఉంది, అది నలుగురికి పంచాలి. ఈ కుటుంబము, ఈ పరిస్థితులు, ఈ పిల్లల్ని చూసుకుంటా మీకు ఏం పర్లేదు. ఆర్థికంగా కూడా కొంచెం చేదోడుగా వాదోడుగా ఉండటం కోసం ఆ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ, ఆ విధంగా ఆర్థికంగా నాకు వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా తోడుగా ఉంటూ కుటుంబ భారాన్ని మోస్తూ, వాడు నా పిల్లలు, మా బాబు ఐఐటీలో చదువుకున్నాడు, కాన్పూర్లో చాలా సక్సెస్ఫుల్, వాడు 10th క్లాస్ ఇదే వీరేంద్ర గారి యొక్క ఆశీస్సులతోని త్రివేణిలో చదువుకొని వాడు స్టేట్ 5th ర్యాంక్ వచ్చాడు 10th క్లాస్లో. ఆ తర్వాత వాళ్ళ ప్రోత్సాహంతోనే వాళ్ళ అన్నయ్య గారు జగదీష్ గారు డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్, త్రివేణి డైరెక్టర్ గారు మన వైవి గారు సార్ ఎప్పుడు కూడా వెనకనే కూర్చోడానికి ఇష్టపడతారు, వేదికి రమ్మన్న రాలేదు. త్రివేణి డైరెక్టర్ వైవి గారు కానీ, మాచివరం కోటేశ్వరరావు గారు కానీ, జగదీష్ గారి వాళ్ళ సహకారంతో అక్కడ శ్రీ చైతన్యలో ఫ్రీగా చదువుకోవడం, అక్కడ నుంచి కాన్పూర్లో చదువుకోవడం. అలాగే మా అమ్మాయి బిఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో చదువుకోవడం. ఆ అమ్మాయి కూడా త్రివేణి ఖమ్మం బ్రాంచ్ నుంచే స్టేట్లో మంచి ర్యాంకు సంపాదించుకొని ఆ తర్వాత బిఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో ఇంజనీరింగ్ చేయడం, ఆమెకి గోల్డ్ మెడల్ రావడం. ఇప్పుడు ఇద్దరు కూడా ఒకళ్ళు అమెరికాలో, ఒకళ్ళు కెనడాలో ఇప్పుడు మీ ముందు మాట్లాడారు వాళ్ళు. ఈ విధంగా ఆమె ఆ పిల్లల యొక్క ఆలన పాలన, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యాక్చువల్గా ఆమె స్కూల్లో చేరడానికి ఆర్థిక సంబంధమైన ఒక కారణం అయితే, నా పిల్లలు వదిలిపెట్టి నేను ఉండలేను, వాళ్ళు ఎలా చదువుతున్నారో నేను స్కూల్లో కూడా చూడాల్సిందే అని చెప్పి పిల్లల కోసం చెప్పేసి వాళ్ళు ఏ స్కూల్లో చదివితే ఆ స్కూల్లోనే అక్కడ టీచర్గా చేరడం, వాళ్ళు స్కూల్లో ఎలా చదువుతున్నారో చూసుకోవడం, పట్టించుకోవడం. ఒక్కొక్కసారి అంటే అలా వాళ్ళు నవోదయకి సెలెక్ట్ అయ్యారు పిల్లలు. మా నవోదయకి పాలయ్యకి సెలెక్ట్ అయ్యాడు, అయినా కూడా నేను పంపించాలనుకున్నాను, వేరే విషయం. సో అలాంటి సందర్భంలో ఆ పిల్లలు వాడు వృద్ధిలోకి వచ్చారంటే, వాళ్ళు విదేశాలకు వెళ్ళారంటే, మా వాడు డాక్టరేట్ సంపాదించాడంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో, ఆమె ప్రోత్సాహం చాలా ఉంది. ఎందుకంటే షీ ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాథమెటిక్స్ టీచర్, ప్రైమరీ లెవెల్లో చాలా మంచి టీచర్. అలాంటి అద్భుతమైనటువంటి సహచర్యం నాకు దొరకడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎక్కువగా చెప్పానని అనుకోవద్దు మీరు ఎవరు కూడా, ఏదైనా భార్య గురించి పోగొట్టున్నాడని చెప్పేసి. బట్ షీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. కాబట్టి ఆమెకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. అట్లాగే మా అమ్మ నాన్న నన్ను కని పెంచారు. అట్లాగే మా నాన్నగారు ఈ రోజున మన మధ్య లేరు, కానీ ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే నాకు 2 చెల్లెళ్ళు, చాలా మంచివాళ్ళు. అన్నయ్య అంటే వాళ్ళకి చాలా ప్రేమ. వాళ్ళు కూడా ఎంతో కొంత త్యాగం చేశారు కాబట్టి చిన్నప్పుడు మరి నేను చదువుకోగలిగాను. అన్నయ్యలాగానే మేము కూడా బయటికి పోతామంటే మా అమ్మ నాన్నకి చదివించే స్తోమత లేదు. అట్లాగే
మరి నువ్వు ఎలా వెళ్తావు, మేము కూడా వస్తామని చెప్పేసి అనలేదు వాళ్ళు. నేను వదిలిపెట్టిన బాధ్యతలు, ఇంటి బాధ్యతలు వాళ్ళు మోసారు కాబట్టి నేను స్వేచ్ఛగా చదువుకోగలిగాను. అందుకని వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మా పెద్ద చెల్లి భర్త యాదగిరిరావు గారు చాలా మంచి వ్యక్తి. అట్లాగే ఇక మా అత్త మామలు చాలా అల్లారు ముద్దుగా పెంచుకొని వాళ్ళ అమ్మాయిని మరి నాకు నా చేతిలో పెట్టారు. నా జీవితాన్ని ఉద్ధరించారని చెప్పేసి నాకు వాళ్ళ జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాను నేను. వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు. నాకు ఎన్నో ఆటపోట్లు ఎదురైనాయి, ఎన్నో ఇబ్బందులు పడ్డా నేను ఏ సందర్భంలో కూడా నా అఫేర్స్లో వాళ్ళు జోక్యం చేసుకోవాలి. బాబు ఇలా చేయండి, అలా చేయండి, అది ఎందుకు చేస్తున్నారు, ఇది ఎందుకు చేస్తున్నారు, లేదా మా అమ్మాయి ఎందుకు కష్టపడుతున్నారని వాళ్ళు ఏనాడు నన్ను అడగలేదు, నా విషయంలో జోక్యం చేసుకోలేదు. నాకు వీలైనంత వరకు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు నాకు సహకరిస్తూనే వచ్చారు. వాళ్ళని ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే నా పిల్లలు ఇద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అది నాకు చాలా సంతోషం. నేను వాళ్ళ ఇష్టాలు ఎప్పుడూ గౌరవించాను. వాళ్ళ ఇష్టమైన కోర్సు, ఇష్టమైనటువంటి బట్టలు, ఇష్టమైన చదువే అన్నీ చేశారు. ఇష్టమైన అమ్మాయిని ఎంచుకున్నాడు మా అబ్బాయి. అలాగే మా అమ్మాయి కూడా ఇష్టమైనటువంటి అబ్బాయిని ఎంచుకుంది. నేను సంబంధాలు చూసి ఊరు తిరిగి చేసినటువంటి సంబంధాలు కాదు, వాళ్ళే కావాలని చేసుకున్న సంబంధాలు కాబట్టి. అలాగే వాళ్ళు కూడా నా కోడలు, ఇప్పుడు చూశారు మీరు తెలుగులో మాట్లాడినటువంటి అమ్మాయి నా కోడలు రవికీర్తి, చాలా మంచి అమ్మాయి. నాకు చాలా ఒక మాట చెప్పాలంటే షీస్ అ వండర్ఫుల్ గర్ల్ అనమాట. అసలు నాగేశ్వరరావు గారు, రమా గారు ఒకసారి వాళ్ళు ఎక్కడున్నారో ఒకసారి లేచి పరిచయం అవ్వాల్సింది కోరుతున్నాను. అమ్మ రమా, నాగేశ్వరరావు గారు, మీ ఇద్దరికి థ్యాంక్స్ బాబు. మీరు అద్భుతమైన అమ్మాయిని కానీ మా అబ్బాయికి ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మై ఫ్యామిలీ ఈజ్ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రవికీర్తి. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు హర్. అట్లాగే చాలా మంచి అమ్మాయి. షీఈస్ హర్ క్లాస్మేట్. రాహుల్ బాగా అర్థం చేసుకుంటూ రాహుల్ టెంపర్మెంట్స్ని బాగా స్టడీ చేసినటువంటి వ్యక్తి రవికీర్తి. అట్లాగే మా వాడికి చదువు తప్ప రెండో లోకం తెలియదు కనుక మీరు ఫస్ట్ మాట్లాడి మా బాబు అండి రాహుల్ కృష్ణ. అట్లాగే ఇక నాకు మరొక అద్భుతమైన జెమ్ ఆఫ్ ఏ బాయ్ నయన్ కుమార్ నాయుడు సార్. ఒకసారి బావగారు సుధాకర్ నాయుడు గారు, అట్లాగే అమ్మ లక్ష్మి ఒకసారి మీరు కూడా పరిచయం అవ్వాల్సింది కోరుతున్నా. వారు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. చాలా కాలం ఆయన ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి సుధాకర్ నాయుడు గారు. అట్లాగే వారి సతీమణి మా చెల్లి లక్ష్మి గారు. చాలా మీకు నేను చాలా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అద్భుతమైనటువంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని, ఒక వజ్రం లాంటి అల్లుడిని నాకు ఇచ్చారు. మా అమ్మాయిని నేను ఎక్కడున్నా ఏం ప్రాబ్లం లేదు. జిందాస్ హైదరాబాద్, అమెరికాలో ఉన్నా, కొలంబస్లో నాకేమీ భయం లేదు. చాలా బాగా చూసుకుంటాడు ఆయన. నేనంటే చాలా అభిమానం ఆ అబ్బాయికి, ఎందుకంటే నా ప్రొఫెషన్ అంటే ఆయనకి చాలా అభిమానం. మావయ్య మీరు చాలా అద్భుతమైన టీచర్ మావయ్య అంటుంటాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట. భలే మాట్లాడతారు మావయ్య అంటుంటాడు అనమాట. సో అందుకంటే ఏం కావాలండి, పాజిటివ్ ఎనర్జీ. కాబట్టి ఇంతమంది వ్యక్తులు. ఇక నాకు బావమరిది, ఇద్దరు బావులైతే దురదృష్టం, ఒక బావగారు అకాల మరణం చెందారు. సరే మా చిన్న చెల్లి ఇప్పుడు చాలా స్వశక్తితోనే తను ఇవాళ ఉంటుంది. అట్లాగే మా చిన్న చెల్లి కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఆర్థికంగానే కాదు, ఇమోషనల్గా కూడా కొంచెం చాలా నిరాశ నిస్పృహతో ఉన్న సమయంలో మరి మా వీరేంద్ర గారు వాళ్ళని ఆదరించి ఆమెని ఆ స్కూల్లో కొంతకాలం చేయూతనందించి ఆమెను తీర్చిదిద్దారు. వాళ్ళ పిల్లలు అక్కడే చదువుకున్నారు. వాళ్ళ కుటుంబం వాళ్ళు సెటిల్ అయిందంటే అది వారి యొక్క మరి ఆశీస్సులు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అట్లాగే మరి మా బావగారు చాలా మంచి వ్యక్తి. అట్లాగే ఇంకా చెప్పాల్సిన వ్యక్తి మా బావమతి రాజా. మా బావగారు ఎక్కడున్నారు ఒకసారి పరిచయం అవసరం కోరుతున్నాను. యాదగిరిరావు గారు. అట్లాగే మా బావమతి రాజశేఖర్, కొల్లి రాజశేఖర్ ఎక్కడ రాజశేఖర్. అట్లాగే మా చెల్లి పుష్ప. వీళ్ళిద్దరూ
నాకు వాస్తవం చెప్పాలంటే నాకు కుడి ఎడమ సెంటర్ లెఫ్ట్ రైట్ సెంటర్ అన్నీ నా బాగుమతి. దుబాయ్లో మెకానికల్ ఇంజనీర్, ఆయన మంచి చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు, ఇంజనీర్గా చేస్తున్నాడు. చాలా వెరీ వెరీ రెస్పాన్సిబుల్ బ్రదర్ అంటే ఆయనండి. వాళ్ళ అక్క అంటే వాళ్ళ మాల ప్రేమ, ఆయనకి వాళ్ళ మాల ప్రేమ అనమాట. అసలు ఇంకా ఆమె ఏదంటే అది. వాళ్ళిద్దరూ నాకు నేళ్లలో చూస్తున్నాను, ఒక్కరోజు కూడా ఏదన్నా అక్క చెల్లెల మధ్య చిన్న భేదాభిప్రాయం వస్తుందంటే రాని రాదు. ఒకవేళ ఎవరైనా వాళ్ళ నాన్నగారు అమ్మగారు కూడా అబ్బాయి ఏదన్నా అంటే మా కృష్ణ అసలు వెంటనే మీకు ఏం తెలుసు, వాడికి ఎన్ని బాధలు ఉంటాయి మీకు తెలుసా, ఏంటి మీరు అటు మాట్లాడతారని చెప్పేసి తల్లిదండ్రులు నోరు మూయిస్తారు. అంత అద్భుతమైన ఉత్తమోత్తమైనటువంటి వ్యక్తి బాగుంది అని చెప్పాలి. ఆయనకి సరి జోడు పుష్ప. ఆ పుష్పకి ఎంత అంటే అసలు ప్రతి వాళ్ళని కూడా ఇక అక్కులు చేర్చుకుంటుంది. ఎలా అంటే ఇవాళ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయింది అంటే పుష్ప దాదాపుగా 1 రోజుల నుంచి కష్టపడతా ఉంది. 10 రోజులు అయింది ఇక్కడికి వచ్చి, అన్నయ్య నేను వస్తాను, ఈ కార్యక్రమం నేను ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేసేయాలని అని చెప్పేసి అంది. నా సొంత చెల్లెలు ఇవాళ నాకు 2 కాదు 3 కాదు అని నేను అనుకుంటా ఉంటాను. కాబట్టి ఇంత మంచి కుటుంబ సభ్యుల మధ్య ఎవరైనా ఆరోగ్యంగా నాకు ఏమి ఇవాళ వరకు బీపీ షుగర్ ఏం లేదంటే చాలా ప్రాబ్లం, హ్యాపీగా హెల్తీగా ఉంటాను నేను. కారణం ఏంటంటే ఇదే. అట్లాగే ఇక నా కాలేజీ గురించి చెప్తే చెప్పాలి, ఒక్క మాట ఏమీ అనుకోవద్దు దయచేసి. మా ప్రిన్సిపల్ గారు గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు దాదాపుగా, అంటే మా బంధువులకు తెలియదు కానీ అందరికి కొంతమంది తెలుసు. అట్లాగే టీచర్స్ అందరికి తెలుసు. సత్యనారాయణ గారు చాలా అద్భుతమైన వ్యక్తి అండి, వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్. అట్లాగే మంచి వెరీ వెరీ ఫ్రెండ్లీ, వెరీ డెమోక్రటిక్ లీడర్. అట్లాగే ఆయన నాకు అందించినటువంటి ప్రోత్సాహం అంతా ఇంత కాదు. సార్ ప్రిన్సిపల్ అయిన తర్వాత 6 ఏళ్ళుగా నాకు ఏమీ సంశయం లేదు. నేను రిటైర్ అయ్యి దాదాపు 24 గంటలు అయిపోయింది. నేను ఈరోజు చెప్పగలను, సత్యనారాయణ గారు నన్ను నెత్తిన పెట్టుకున్నారు. నాకు ఆయన అందించిన సహకారం మరువలేంది. ఎప్పటికీ కూడా నాకు ఆయన అంటే చాలా ఇష్టం. నేనంటే కూడా ఆయనకి ఎంతో అభిమానం. నాలో ఉన్నటువంటి ప్రతి కోణాన్ని పరిచయం చేసి ప్రతిదానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రిన్సిపల్ గారు, నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అంటే నేను ఎప్పుడన్నా కొంచెం డల్గా ఉన్నా కూడా కొంచెం ఇదిగా ఉంటాయి, ఏం కాదు బుద్ధిగా అయిపోతుందిగా ఏం కాదు అని చెప్పేసి అంటారు. చాలా బాగా నన్ను ప్రోత్సహించారు. అట్లాగే నా కొలీగ్స్ 2 బాలమురళి గారు, సార్ బాలమురళి గారు మీరు మా బంధువులకు పరిచయం అవ్వాలి సార్. అట్లాగే పద్మ గారు, నాకు మరొక సిస్టర్ ముందు రండి, ఒక్కసారి కనిపించండి మేడం. పద్మ గారు, బంగారు పద్మ గారు, ఆమె ఇంటి పేరు బంగారు, నిజంగానే బంగారం వాస్తవం చెప్పాలంటే. అంటే మంచి కొలీగ్స్, మంచి బంధువులు, మంచి పిల్లలు, అక్కడ స్టూడెంట్స్ అయితే అసలు అద్భుతం వాళ్ళు. కాబట్టి ఇంతమంది మంచివాళ్ళు. అంటే మా ముగ్గురు మధ్య అసలు ఎలాంటి పొరపంచాలు లేవు. అసలు చాలా అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్, మంచి అండర్స్టాండింగ్, ఒక బలమైనటువంటి బంధం. ఆ బంధం మా దగ్గర నుంచి మా కుటుంబాలకు కూడా అవి పెనవేసిపోయినాయి. ఇవాళ నేను ఒకవేళ ఉద్యోగం మానేసిన వాళ్ళతో ఉన్న అనుబంధం ఎప్పటికీ పోదు. అట్లాగే మా బాలమురళి గారు, నిజానికి వాళ్ళిద్దరితో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు మెంటర్గా వ్యవహరించారు. 2004లో వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఆర్ఐకి వెళ్ళడం అనేకమైనటువంటి సాధించడం జరిగింది. అట్లాగే మరి మా రాజేశ్వరరావు గారు, రాజు గారు, బసవరావు గారు, మల్లేశం గారు దాదాపుగా 7 సంవత్సరాలు 10 ఏళ్ళు దాదాపుగా కలిసి పనిచేశాం. బసవరావు గారు కానీ రాజేశ్వరరావు గారు, బసవరావు గారు వాస్తవంగా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళు ఎక్కడ గౌరవించాలో అక్కడ గౌరవించారు. వారికి నేను ఎప్పటికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే శంకర్రావు గారు, మరి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే నేను ఈ కార్యక్రమం సార్ దయచేసి ఒక్క నిమిషం, ఈ కార్యక్రమం మీరు ఇందాక ఒక ఏవి చూశారు నా గురించి.
అది దాదాపు 38 ఏళ్ళ నా జీవితం, 38 ఏళ్ళ నా వృత్తి జీవితం, 25 ఏళ్ళ నా ప్రభుత్వ వృత్తి జీవితం, ప్రభుత్వ ఉద్యోగ జీవితం, మొత్తం 61 ఏళ్ల జీవితాన్ని సరిగ్గా 6 నిమిషాలు, 61 ఏళ్ల నా జీవితాన్ని 6 నిమిషాల్లో స్క్రీన్ మీద అద్భుతంగా చూపించినటువంటి వ్యక్తి మా గోపాలకృష్ణ గారు. జీకే గోపాలకృష్ణ గారు చాలా అద్భుతంగా, అసలు ఎంత హార్డ్ వర్క్ చేశారు జీకే గారు. ఒకప్పుడు ఆయనకి నాకు 20 ఏళ్ళ అనుబంధం. అలా కనెక్ట్ అయ్యాం మీ ఇద్దరం కూడా. మంచి సాహిత్య అభిలాష, ఆయన రచయిత, మంచి కవి, అట్లాగే పరిశోధనాత్మకమైన పుస్తకాలు రాశాడు. సీతాకోక చిలుకల యొక్క చరిత్ర మీద, వాటి యొక్క మనుగడ మీద. అట్లాంటి అద్భుతమైన వ్యక్తి ఆయన. చాలా పద్ధతి గల వ్యక్తి, ఒక మాటలో చెప్పాలంటే. అలాంటి వ్యక్తి నా జీవితాన్ని ఆయన దాన్ని 6 నిమిషాల్లో చూపించినటువంటి జీకే గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. అట్లాగే రామారావు గారు, మీడియా మిత్రుడు రామారావు గారు, దీన్ని ఒక రకంగా దాని యొక్క గ్రాఫిక్స్ అన్నింటిని కూడా ఎడిట్ చేసినటువంటి వ్యక్తి, కెమెరాతో ఎడిట్ చేసినటువంటి వ్యక్తి రామారావు గారు ఇప్పుడు రాలేదు. వారికి కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి ఇక నా కుటుంబ సభ్యులు, నా మేనల్లుడు, వాడికి నా రక్తం, నా ప్రాణంలో ప్రాణం. అలాగే వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఇది. అట్లాగే నా ఎల్టా సభ్యులు, వాళ్ళు అసలు ఒక మాటలో చెప్పాలంటే నా సైనికులు. రవి, రామనాథ్, జగదీష్ ఎందుకు రాలేదు. అట్లాగే వీళ్ళందరూ కూడా చాలా మంచివి ఇది. అట్లాగే నాతో పనిచేసినటువంటి అనేక మంది మిత్రులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళని పేరున ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళందరినీ నేను ఇవాళ చెప్పలేను. ఒక జనార్దన్ నాకు ప్రాణమిత్రుడు, అట్లాగే ఇంద్రసేన రెడ్డి ఒక మిత్రుడు, ప్రాణమిత్రుడు. ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతే పిఎన్ఆర్, ఇట్లా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి గురించి చెప్పలేను, టైం కాలతీతం అయిపోతుంది. కాబట్టి మరొకసారి ఈ సందర్భంగా అందరికీ, మరి ఎవరికైనా పేర్లు మర్చిపోయిండొచ్చు. అలాగే నా కాలేజీలో అనేక మంది గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారు. అట్లాగే మరి నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో ఆదరంగా, ఎంతో శ్రద్ధతో ఉన్నారు. అట్లాగే మా స్టూడెంట్స్ వచ్చారు. నన్ను మరి నిన్న కానీ వాళ్ళు కానీ పోరాటాలతోని, మరి ఎంతో ప్రేమతోని వాళ్ళు మాట్లాడలేదు. కానీ నిన్న అసలు వాళ్ళని ఆపడం నా వల్ల కాలేదు. అట్లా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకొక డ్యాన్స్ వేయడానికి రెడీగా ఉన్నారు. సరే, ఏది ఏమైనా కానీ మేము 10 గంటలకే ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈ యొక్క ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మేము అనుకున్నట్టుగా ఇది సాగలేదు. అయినప్పటికీ కూడా ఎంతో కొంత మేము ఇది విజయవంతం అయిందని మేము అనుకుంటున్నాం. అయితే నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే, ఇంకా చాలామంది నా మీద ప్రేమతో మాట్లాడటానికి రెడీగా ఉన్నారు. దయచేసి టైం అయింది కాబట్టి భోజనం చేసి వచ్చి మీకున్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని, ఎందుకంటే నాకు రాజన్, నా ప్రాణమిత్రుడు రాజన్ మర్చిపోయాను, పాండి రాజన్ ఎక్కడున్నారు సార్? రాజన్ ప్రిన్సిపల్ హార్వెస్ట్ స్కూల్. అట్లాగే ఇంకా చాలామంది రావాల్సి ఉంటే భూమేష్ గారు మరి రాలేదు, న్యూ ఇయర్ స్కూల్, వాళ్ళు ఇచ్చినట్టు సహకారం కూడా మరవలేదు. అట్లాగే మరి చాలా మంది రావాల్సి ఉండే, రాలేదు. వచ్చిన వాళ్ళందరూ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. దయచేసి మీరు కొంచెం భోజనం చేసి వచ్చి ఇంకా ఏమైనా సన్మానం చేస్తారండి? ఏమన్నా మరి అలాగే వైవి గారు ఉన్నారు. నాకు నా ప్రాణమిత్రుడు, వాస్తవం చెప్పాలంటే వైవి గారికి నాకు చాలా అనుభవం ఉంది. మాట్లాడతారు సార్ కూడా. సార్ లంచ్ చేసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత ఇంకా మా రాజేశ్వర గారు మాట్లాడాలి. వారి మనసులో నా మీద ఏముంది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే మల్లేశ్వర గారు, ఇంతమంది ఉన్నారు, రాజు గారు ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా వెళ్ళకండి, మంచిగా భోజనం చేయండి. మంచి భోజనం ఏర్పాటు చేస్తాం, సాధ్యమైనంత మంచి భోజనం. కాబట్టి అంటే నాకు ఎందుకో నెగిటివ్గా అనిపిస్తుంది అండి, అంత మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అలాగే చూడండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి అవకాశం ఇచ్చారు, నా కోసం వచ్చారు. ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇక్కడికి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
నా పేరు కె రాజారావు, డైట్ కాలేజ్ జూనియర్ అసిస్టెంట్. దుఃఖపడకే మనసాను దుఃఖించకమ్మా, దుఃఖపడకే మనసాను దుఃఖించకమ్మా, విద్యను పంచిన వీరునికి విరమణ సమయం వచ్చింది, విద్యను పంచిన వీరునికి విరమణ సమయం వచ్చింది. మిగిలిన శేష జీవితం అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగుండాలని ఆ దేవుని మనసార కొలుస్తున్నా. పదవీ విరమణ మీకు దేవుడిచిన వరమయ్యా, పదవీ విరమణ మీకు దేవుడిచిన వరమయ్యా, దుఃఖపడకే మనసాను దుఃఖించకమ్మా, దుఃఖపడకే మనసాను దుఃఖించకమ్మా. ఎండ్రపల్లి ఇంటిలోన అప్పయ్య తులసమ్మ గార్ల ముద్దు బిడ్డడు, వల్లాపురంలోన జన్మించినారు. బీకాం పీజీ చదువులు చదువుకొని పల్లెటూరిలో పనిచేసి డైట్కొచ్చినారు. మీ ఓర్పు మీ సహనం పుట్టుకతో మీకొస్తే, మీ ఓర్పు మీ సహనం పుట్టుకతో మీకొస్తే, పాఠాలు చెప్పేటప్పుడు పదానికొక ఉదాహరణతో చెప్పుతారు. పాఠాలు చెప్పేటప్పుడు పదానికొక ఉదాహరణతో పాఠాలు చెబుతారు. దుఃఖపడకే మనసాను దుఃఖించకమ్మా, దుఃఖపడకే మనసాను దుఃఖించకమ్మా. తమరు జల్లిన విత్తనాలు సిరులై విరులై విరిసినాయి, తమరు జల్లిన విత్తనాలు సిరులై విరులై విరిసినాయి. అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకం, అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకం. వైజీకే మంచితనం అదే నీకు ఆభరణం, వైజీకే మంచితనం అదే మీకు ఆభరణం. దుఃఖపడకే మనసాను దుఃఖించకం, దుఃఖపడకే మనసాను దుఃఖించకమ్మా. గురువు లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేనిదే ఆత్మ లేదు. గురువు లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేనిదే ఆత్మ లేదు. ధ్యానం ధ్యానం కర్మం సహనం, ధ్యానం జ్ఞానం సహనం కర్మం, అన్నీ గురువే ప్రసాదించేది, అన్నీ గురువే ప్రసాదించేది. వైజేకే మూర్తి గారికి ఇదే మా వందనము, వైజీకే మూర్తి గారికి ఇదే మా వందనం, ఇదే మా వందనం, ఇదే మా వందనం. దుఃఖపడకే మనసాను దుఃఖించకమ్మా, దుఃఖపడకే మనసాను దుఃఖించకమ్మా. విద్యను పంచిన వీరునికి విరమణ సమయం వచ్చింది, విద్యను పంచిన వీరునికి విరమణ సమయం వచ్చింది. థ్యాంక్ యూ సార్.
బంధువులు, మిత్రులు, కుటుంబాలు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు, అభినందనలు అందుకున్నటువంటి వైజీకే మూర్తి గారు ఈనాటి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్తూనే ఉంటారు. బంగారు వర్ణంతో ఉంటాడని, రాముడు నల్లగా ఉంటే లక్ష్మణుడు బంగారు వర్ణంతో ఉంటాడని. అలాగే కరిష్మా సార్ రెడీ సార్. సార్ ఇప్పుడు మా అందరికి ఇష్టమైన వాళ్ళు వైజీకే మూర్తి గారు అయితే, సార్కి ఇష్టమైన వాళ్ళలో నేను ఒకటి. నా పేరు నాగేశ్వరరావు. నేను కూడా స్కూల్ అసిస్టెంట్గా చేసి ఇటీవల రిటైర్ అయ్యాను. వైజీకే మూర్తి అక్కడ బాయ్స్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు ఆ స్కూలే చాలా మందికి చెప్పిన విషయం ఏంటంటే, డైట్ కాలేజ్ గురించి చెప్పారు. కానీ నాకు మొన్న ఎలక్షన్స్ డ్యూటీస్ అప్పుడు టీఓగా డ్యూటీ పడ్డది. సార్ ఏపీఓగా ఉన్నారు. చేయలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో సారే దగ్గరుండి ఏపీఓ అయినా సరే అంతా ఒక విధంగా చెప్పినా చాలా విలువైన మనిషి, మొహమాటస్తుడు, ఎవరిని ఇబ్బంది పట్టడం లేదు. మాకు ఇప్పుడు 25 సంవత్సరాల్లో వైజీకే మూర్తిగా మా ఇంటి దగ్గర వాకింగ్ త్రివేణి స్కూల్ సంస్థల అధినేతలు వారు ఘనంగా మూర్తి గారిని సన్మానిస్తా ఉన్నారు. సార్ దగ్గర రండి, చూడండి. నాతో కలిసి 15 సంవత్సరాలు పనిచేశారు. మనకి రామాయణంలో, మూల రామాయణంలో నీలమేఘశ్యామ బోలు దేహం వాడు ధవళాబ్జపత్ర, ఈ లక్షణాలన్నిటితో పాటుగా వాళ్ళ సతీమణి కూడా అంతే అన్ని మంచి లక్షణాలతో కూడి కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలగోవాలని ఆ దేవుని కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మరి విద్యార్థినులు వీరు కూడా ఈ రోజున సన్మానం చేస్తూ ఉన్నారు ఘనంగా. వారిని మనం చూస్తూ ఉన్నాం. మంది కూడా వచ్చారు. దాని ఆనందకరమైన విషయాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి మన కాలేజీ ఎక్స్ లెక్చరర్ మల్లేశ్వర్ గారు వారి దంపతులు వచ్చారు. వారి దంపతులు ముందుకు రండి. రెడీ సార్, చూడరా సార్ ఇటు. సార్ సారే నదికి మంచి మిత్రుడు అంటే వాళ్ళ వ్యక్తిన విశ్వస్తు వాళ్ళు ఒకసారి చూసే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆశించాము. చాలా ఆప్యాయతని అభిమానంగా ఉంటారు. చాలా వారి రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని వీరి యొక్క వాళ్ళ యొక్క తల్లి మా స్టూడెంట్ రామాని ఆప్యాయతని హ్యాపీ కుటుంబం, వారి కుటుంబం కొనసాగి హ్యాపీ ఉండాలని విషయాలు ఇది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను కొంతమంది తెలుసు, కొంతమంది తెలుసు, వచ్చానా అనుకున్నాను. కానీ అన్నీ విన్న తర్వాత ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వచ్చిందే బెటర్ అనిపించింది నాకు. మూర్తి గారు అంత గ్రేట్గా అనిపించింది.
పిలుచుకోవడం నేను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నాను. పూర్తిగా నిజంగా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను. ఒక ఉపాధ్యాయ వృత్తికే సార్ మరి చాలా గ్రేట్గా అందరిలో కూడా అందరి మనల్ని కూడా తీసుకొని సార్ అంత అందరి యొక్క మనల్ని పొందారంటే మామూలు విషయం కాదు. ఎడ్యుకేషన్ పరంగా, స్కూల్లో టీచింగ్ పరంగా, బంధుమిత్రుల పరంగా, అందరి పరంగా కూడా ఆప్యాయంగా ఉన్నారు. సార్ చాలా గ్రేట్గా అందరి చేత కూడా చెప్పించుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇవన్నీ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను యాజ్ ఏ టీచర్గా. ఇవన్నీ వింటాం. అలాగే సార్ జీవితం చాలా హ్యాపీగా ఉన్నారు. మేడం గారు కూడా సపోర్ట్గా వారి తరఫున ప్రిన్సిపాల్ గారు మా అధ్యాపకులు ప్రేమతో వారికి అందజేస్తున్నాం. మూర్తి గారికి, వారి సత్యమణికి. చక్కటి అద్భుతమైన పెయింటింగ్ అండి, అది మీకు చూపిస్తాను. అద్భుతమైన పెయింటింగ్ విష్ణుపతి గారు మా కాలేజీ తరఫున మా వైసీపీ మూర్తి గారికి, విష్ణుపతి గారి తరఫున వారు వారి యొక్క రిటైర్డ్ ఎంపీడీఓ వారు అత్యంత ప్రేమగా వీరితో పాటు క్లాస్మేట్ వారి మీద ఆప్యాయతతో మా మిత్రుడు వైసీపీ మూర్తి మరి రిటైర్మెంట్ సందర్భంగా మరి ఈరోజు వచ్చినటువంటి ఆహ్వానితులు, పేదలు, పెద్దలు, ఉపాధ్యాయులు అందరూ అందరికీ నమస్కారం. సో ఈ వచ్చినటువంటి ఆహ్వానితుల్లో చాలామంది కూడా నాకు మరి టీచర్స్ చాలామంది తెలిసిన వాళ్ళే. ఎందుకంటే గవర్నమెంట్ సంబంధాలలో అశోకపేట 2 సంవత్సరాలు, ముదిగొండ 2 సంవత్సరాలు, చింతకాని, కొడిజల్ల, పినపాక, అట్లానే వెంసూరులో నేను లాస్ట్ స్టేషన్లో మన జూన్ 30న రిటైర్ అయ్యాను. సో మన వైద్యకీయ మూర్తితో ఉన్నటువంటి అనుబంధం నాకు చాలా పెద్దది వాస్తవానికి. ఎందుకంటే అతి తక్కువ మంది మిత్రులు నేను నా మైండ్ షేర్ చేసుకోవడానికి జరిగితే అది వైద్యకీయ మూర్తితోని. ఎందుకంటే మేమిద్దరం కూడా మా యొక్క పరిచయం యాక్చువల్లీ
82-84లో నేను ఎంకామ్ చేశాను. ఎంకామ్ చేసినప్పుడు క్లాస్మేట్స్ని అదేవిధంగా హాస్టల్లో రూమ్మేట్స్ని కూడా ఇద్దరు. తర్వాత మళ్ళీ ఎంకామ్ అయిపోయినాక వచ్చి ఖాళీ ఉండకుండా ఇక్కడ ట్యూటోరియల్స్ పెట్టాను, భరత్ థామస్ కోచింగ్ సెంటర్ అని. సో పెట్టాను కానీ అవి క్లాస్ ఇద్దరు కూడా వచ్చేవాళ్ళు. సో ఇంటర్మీడియట్ డిగ్రీ 5 years పెట్టాము. ఇక ఒప్పుకున్నాను, తప్పకుండా 1 year ట్యూటోరియల్స్ నడిపించాము. తర్వాత నాకు డిగ్రీ వచ్చింది, నేను వెళ్ళిపోయాను. తర్వాత మూర్తి ప్రైవేట్ స్కూల్ పెట్టి ఆపరేట్ చేసినాను. చాలా అందులో కూడా ఇంకా చెప్పినట్టుగానే ఆర్థికంగా వాళ్ళు నష్టపరిచారు, కాంట్రాక్ట్ తీసుకోకపోవడం వల్ల, రాయించుకోకపోవడం వల్ల. ఆ విషయాలన్నీ గతంలో అయితే వాస్తవం 82-84లోనే కాకుండా నాకు మూర్తితోని గతంలోనే తెలవని పరిచయం ఉంది. తెలవని పరిచయం అంటే మనవారి స్థాపనలో అప్పుడు నేను కూడా 9th class చదివాను. మా ఫాదర్ పోలీసు ఉద్యోగం ఇచ్చే పోలీస్ కానిస్టేబుల్. పెద్ద స్థాయిలో మా ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్ తెలుసుకుంటే ఈ మనవారికి స్థాపనాన్ని 9th class రావాలంటే మధ్యలో అమ్మపేట అనేటువంటి గ్రామానికి దాటి మనవారికి స్థాపన సుమారు 7 kilometers పొద్దున్నే బాక్స్ క్యారీ కట్టుకొని వచ్చేవాడు. ఇట్లాంటి వర్షాకాలం వచ్చిపోతుంటే అప్పుడు దినవాళ్ళు కూడా చెప్పేవారు. సార్ అప్పుడు మదివాడలో నేను చేసినప్పుడు నాతో కలిసి కూడా చేశారు. మనవారికి సభ వచ్చిపోతుంటే వర్షాలకి ఎప్పుడైతే పాములు నల్లరేగడి భూముల్లో నేను నడుచుకుంటూ పోయేవాడు. అది చూసి మా ఫాదర్ చెప్పలేక నన్ను వర్షాపంలో చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మేము ఎంకామ్ చేసినప్పుడు ఇద్దరం కూడా హాస్టల్లో ఒకే రూమ్మేట్స్ కాబట్టి, సో ఖమ్మం జిల్లా కాబట్టి ఎక్కడెక్కడ చదివాము ఏంటని గుర్తు తెచ్చుకుంటే 10 సంవత్సరం నేను 9th class చదివాను మనవారికి స్థాపన అని చెప్పాను. సో మరి పూర్తి కూడా నేను అదే క్లాస్ అప్పుడు ఆ సంవత్సరంగా చదివిందంటే అంటే మరి నేను చదివి 4-5 months తర్వాత నేను అక్కడి నుంచి అశోకం వెళ్ళిపోయాను. కాబట్టి మనం ఎక్కువ పరిచయం లేదు అని చెప్పని తర్వాత ఆ యొక్క టీచర్ లక్షణం అనేటువంటి మూర్తిలో మనం కూర్చోండి. చిన్నప్పటి నుంచి ఏ విషయాన్ని సరే కూలంకషంగా చాలా మంచిగా డిస్కస్ చేసినా ఇంకా చాలా రకాల అనుభవాలు ఉన్నాయి. మరి చాలా కారణాలు మరి మాట్లాడుకోవడంతో అంటారు. క్లుప్తంగా మరి అదేవిధంగా చాలా క్లుప్తంగా మాట్లాడాలంటే మాకు ఎంతో చేసినప్పుడు మాకు ఒక చేంజ్ చిన్నలో బిల్లియన్ కాకుండా పట్టవచ్చు. అదేవిధంగా కొన్ని మార్పులకి కొన్ని విధాలు పట్టవచ్చు. సో ఈ చేంజ్ అనేటువంటి డిస్కస్ తీసుకోవాలి. The unfulfilled desire of me in this occasion. So I only take 2 days.
నుంచి దాదాపుగా 18 సంవత్సరాలుగా పరిచయం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి జీవిస్తూ మరి ఒకళ్ళ ఆలోచనలు ఒకరు షేర్ చేసుకుంటూ మరి ఈనాటి వరకు కూడా ముందు కొనసాగుతూ ఉన్నాము ఒక తల్లి పిల్లలాగా. అందరికీ నమస్కారం అండి. మా మూర్తి బావ గారి గురించి అందరూ చెప్పారు, నేను చెప్పేది ఏం లేదు. ఇక ఓన్లీ థింగ్ ఏంటంటే బావగారు ఎవరిని కూడా నొప్పించారు. చాలా పొలైట్గా, అంత మంచిగా, ఏ విషయమైనా చాలా మంచిగా చెప్తారు. అందరూ మంచిగా ఉండాలని ఇద్దరు కోరుకుంటారు. సో మా మూర్తి బావ గారి రిటైర్మెంట్ లైఫ్ హాయిగా సంతోషంతో హాయి ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకన్నా అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకున్నాము అంటే ఎవరి గొప్పతనం అనుకున్నారు మీ అందరూ? చెప్పండి ఒకసారి. బాబాయ్కి ఆ గొప్పతనం ఎలా వచ్చింది? నేను అనుకుంటున్నాను అన్నయ్యలో ఉన్న ఓర్పు, సహనం, ఫస్ట్ ఆ రెండు. ఓకే, సబ్జెక్ట్ ద్వారా చాలా జిల్లాలు కానీ వాళ్ళ సభ్యత్వంలో టీచర్స్ మధ్య కానీ చిల్డ్రన్స్ కానీ అందరూ సబ్జెక్ట్ నేర్చుకున్నారు. కానీ అన్నయ్య కూడా తన జీవితంలో చాలా కష్టపడ్డారు, సుఖపడ్డారు. కొందరి వల్ల ఇబ్బంది పడ్డారు, కొందరి వల్ల సంతోషపడ్డారు. కానీ ఇబ్బంది పడినప్పుడు నేను ఈ మనిషి వల్ల ఇబ్బంది పడ్డాను అనేది తన మనసులో తీసుకోకుండా దాన్ని పాజిటివ్గా తీసుకుని ఆయన జీవితాన్ని ఇప్పటి వరకు నడిపించారు. నాకు తెలిసినంతవరకు నేను పెళ్ళై 28 సంవత్సరాలు అయింది. నేను ఇంతవరకు ఇలా ఫలానా ఆయన ఇలా అన్నారు అన్న మాట నేనైతే ఎవరి దగ్గర వినలేదమ్మా. ఎక్కడో చాటు వినిపిస్తుంది కదా, ఇట్లా అలా అన్నారు, ఇలా అన్నారు, లేకపోతే ఆయన ఇట్లా చేయటం వల్ల ఇలా ఒక మనిషి ఇలా ఇబ్బంది పడ్డారు అట్లా అనుకుంటుంది కదా. నేను ఎక్కడా వినలా. కానీ నేను ఒక్కొక్కసారి నేను కూడా అన్నయ్యలాగా నేను చాలా సెన్సిటివ్, నాలాగానే అన్నయ్య చాలా సెన్సిటివ్. నేను ఒక్కోసారి నాకు నేనే ఎప్పుడన్నా మనసులో బాధ అనిపించినా, కోపం అనిపించినా, నాకు కొంచెం ఎప్పుడన్నా కష్టాలు కలిగించినా నేను వెంటనే అన్నయ్యనే నేను గుర్తు తెచ్చుకుంటాను. నేను ఇక్కడ ఇప్పుడు ఖమ్మం కానీ విజయవాడ కానీ చుట్టాలు అందరికీ తెలుసు. నేను ఇప్పుడున్న ప్రతి ప్రతి ఊరు వెళ్ళానని మా ఉద్యోగం రీత్యా. ప్రతి చోట తెలియని మనిషి అనేవాళ్ళు ఎవరికీ లేరు అన్నయ్య. ఎందుకంటే అన్నయ్య మా దగ్గరికి దుబాయ్ రాకపోయినా 15 సంవత్సరాల నుంచి వారంలో ఒక్కసారైనా నేను వీళ్ళ ఫ్యామిలీ గురించి, వీళ్ళ పిల్లల గురించి నేను మాట్లాడకుండా లేవు ఇంటి వరకు. ఎందుకంటే నా పిల్ల కూడా చదివింది, కానీ కంపేర్ చేస్తే వాళ్ళ పిల్లలతో పోలిస్తే నా పిల్ల తక్కువే. అయినా నేను ఏనాడు కూడా వాళ్ళ పిల్లలు అంత బాగా చదివారు, ఫీజులు కూడా ఫ్రీగా చదివారు, ఫీజు కట్టకుండా ఫ్రీ సీట్లు వచ్చినాయి అని నేను ఏనాడు ఏ విషయంలో నేను వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా చెప్తా, ఆ పిల్లలు ఈరోజు సక్సెస్ అవ్వడానికి కారణం ఆ తల్లిదండ్రి కష్టం అనేది ఆ పిల్లలకు తెలుసు. అందుకే ఇవాళ ఈరోజు ఆ పిల్లలు అక్కడ అంత ఉన్నత స్థితిలో ఉన్నారు. నేను ఈరోజు కూడా నా బిడ్డకి నేను అదే చెప్తాను. అది నాకు అట్లా కంపేర్ చేస్తే అన్నయ్యలాగా ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఏమీ లేవు. ఆయన కూడా ఒక చిన్న కోపం వచ్చినప్పుడు నేను అంటా, ఏమండి మనుగూరు అన్నయ్యని చూడండి, అన్నయ్యతో పోల్చుకుంటే మనం ఎందుకు కూడా ఒక చిన్న దానికి కూడా ఏ విషయంలో కూడా మనం పనికిరామో అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఇంకా ముందు రోజుల్లో కూడా ఒకవేళ ఏమైనా నాకు కష్టమైనా సుఖమైనా సరే వీళ్ళతో పోల్చుకుని వీళ్ళ దగ్గరే కొన్ని నేర్చుకుని నేను జీవించాలని నేను అనుకున్నా. నా చేతనేం దానిలో నా సహాయం ఎప్పటికీ నేను అన్నయ్యకి పొదిగి తోడుగా ఉంటానని నేను హామీ ఇస్తాను. భయం లేకుండా భయపడతాం. కానీ సార్ ఎట్లా అంటే సార్
రెస్పెక్ట్తో కూడిన భయం. అండ్ సార్ది నాది ఫస్ట్ కన్వర్జేషన్ వచ్చేసి గొడవతోటే స్టార్ట్ అయింది. సార్ ఫస్ట్ నన్ను బాగా కోపడ్డారు, ఏంట్రా ఇలా ఉన్నావు అని. ఆ తర్వాత నేను సార్కి అకామిడేట్ అయ్యి సార్ చెప్పినవన్నీ ఇప్పుడు దగ్గరలో డిఎస్సి కొట్టేందుకు దగ్గరలో ఉన్నాను. జనరల్ కేటగిరీ కాబట్టి కొంచెం కష్టంగా ఉంది, లేదంటే జాబ్ వచ్చేది. అండ్ హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ పెడగాలజీ ఇన్ డైట్ కాలేజ్ అంటే మేము సార్ పేరు చెప్పుకుంటాం ఎప్పుడు కూడా. టీచర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాల్యూస్ ఎథిక్స్ అన్ని సార్ నేర్పించారు. నేను చాలా మాట్లాడదామని వచ్చా, కానీ నాకు ఇక్కడ రావడానికి పెద్ద సాహసం చేయాల్సి వచ్చింది. అది థ్యాంక్ యూ సార్. మీ సేవలు ఎప్పుడు ఇలానే ఉండాలని, మాలాంటి స్టూడెంట్స్ని ఎంతోమందిని ఇంకా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను సార్. మీరు మన పేపర్లో ఇచ్చినట్టు నిజంగానే ఆంగ్ల నెగటివ్ సార్. మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికి లేకున్నా కూడా అంత ఈజీగా నేర్పిస్తారు సార్ మీరు. ఇంకా చాలా ఉన్నాయి సార్, నేను రాసుకున్నా 2-3 పేపర్లు. అవన్నీ షూర్ సార్, 3 పేపర్లు రాసుకున్నా, కవిత్వం రాసుకున్నా మీకోసం, పంపిస్తా సార్ షూర్గా. ఆ మూమెంట్స్ ఇక్కడ మిస్ అవుతున్నా, నేను మాట్లాడే చాలా ఉన్నాయి, ఆ మూమెంట్స్ అన్ని ఇక్కడ మిస్ అవుతున్నా. షూర్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.